తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న వాస్తవాలను తెలియజేసే ప్రయత్నం నేను చేయబోతున్నాను. యావత్తు తెలంగాణ సమాజం ఒక్కసారిగా కూడా రాష్ట్రంలో జరుగుతున్న అనిశ్చితమైన పరిస్థితి, అసమర్థమైన పాలనకు కేర్ ఆఫ్ అడ్రస్ గా తెలంగాణ మారిపోయింది అంటూ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కూడా చర్చించుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఈ విషయంలో ఇప్పటివరకు తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా చూశారు కదా. కానీ వాస్తవాలకు అవాస్తవాలకు మధ్య పొంతన లేకుండా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది అనడానికి కొన్ని ఆధారాలు ఉదాహరణలతో కూడా మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేశా. నిజానికి ఇక్కడ జరుగుతున్న పరిణామాలను కనుక మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఒక ప్రభుత్వానికి సంబంధించి ఏ విధంగా ఏమైనా చేయొచ్చు, మాకు అధికారం ఉంది, మేము ఏమైనా చేస్తాం, మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మేము ఏది చేసినా నడుస్తుంది, ఇక్కడ భారత రాజ్యాంగం అమల్లో లేదు, లేకపోతే యనుమల రాజ్యాంగం మాత్రమే అమల్లో ఉందా అంటే అవుననే సంకేతాలు చాలా స్పష్టంగా వినబడుతున్నాయి. నిజంగా ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా, రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయమే. ఎందుకంటే ఈ 3-4 రోజుల మధ్య ఒక పంచాయతీ అయితే తెర మీదకి వచ్చింది. దాన్ని చూసినప్పటి నుండి ఆసక్తికరమైన అంశాలు కూడా తెర మీదకి వస్తున్నాయి. నిజంగా ఇలాంటి పరిస్థితి తెలంగాణలో ఉందా? ఇలాంటి ప్రభుత్వమా? కేటీఆర్కు సంబంధించి అరెస్టు విషయంలో తహతహలాడిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సైలెంట్ అయిపోయిన పరిస్థితి కనబడింది. మొట్టమొదటిసారిగా అనేక రకాల కేసులు, మొన్నటి వరకు ఫార్ములా ఈ రేస్ కేసు అని, అంతకుముందు ఫామ్ హౌస్ కేసు అని, అంతకుముందు మరోటి అంటూ రకరకాలుగా చెప్పుకుంటూ వచ్చిన పరిస్థితి చూసాం. సో ఇలాంటి పరిణామాలలోనే మళ్ళొక్కసారి కేటీఆర్ అనుచరులకు సంబంధించి, తన స్నేహితులకు సంబంధించి, తన బంధువులకు సంబంధించి మళ్ళీ నిఘా పెట్టి ఏదో చేద్దాం అనే కాడికి ప్రభుత్వం ఉబలాట పడిపోతున్న పరిస్థితి కనబడుతుంది. నిజానికి పత్రికలను చూస్తే కూడా కాస్త ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇది జర్నలిజమా లేకపోతే పార్టీలకు సంబంధించిన కరపత్రమా అనే విధంగా మారిపోయింది అని చెప్పడానికి కూడా సాక్ష్యాలు ఉన్నాయి. ఒకసారి నేను ఒక అంశాన్ని చూపెడతా, మీరందరూ కూడా ఆలోచించండి. ఇది వాస్తవం అవాస్తవం తెలంగాణ ప్రాంత బిడ్డలే చెప్పాలి. ఎందుకంటే ఈ పరిణామాలను చూస్తే తెలంగాణ సమాజం కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయక మానదు. నిజానికి ఒకసారి చూడండి, ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి నోటీసులు, కోళ్ల పందాలు క్యాసినో కేసులో అందజేసిన పోలీసులు 4 రోజులుగా వివరణ ఇవ్వాలని ఆదేశం. ఇక్కడ ఏంది అంటే ఫామ్ హౌస్లో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నట్టుగా గుర్తింపు, సరైన డాక్యుమెంట్ అందించకపోతే లీగల్ యాక్షన్ అంటూ కూడా రాసుకొచ్చింది. ఏ పత్రిక రాసుకొచ్చింది? ఇది మా వివేక్ కాకది. ఈ గజోషిర్రా వెలుగు అంటే ఎవరు? దీని ఓనర్ ఎవరు? వివేక్ వెంకటస్వామి. ఎవరు ఆయన? కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే. వాళ్ళ ఇంట్లో కుటుంబం నుంచి కూడా రాజకీయ పదవులు అనుభవిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ ఓనర్ బీజేపీలో ఉంటే బీజేపీ గురించి రాస్తారు, ఈ ఓనర్ ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ గురించి రాయడం సర్వసాధారణంగా కూడా మారిపోయే విషయం. సో ఈయన ఏం చేసిండు అంటే పూర్తి స్థాయిలో ఇందులో వాస్తవం ఏంది అవాస్తవం ఏంది అనేది కూడా తెలియలేని పరిస్థితులలో ఉంది. ఎందుకంటే ఇది ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసే అంశం అండి. ఎందుకంటే నిన్న ఇదే అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వివరణ ఇచ్చిన పరిస్థితి కనబడింది. ఎవరు? పూర్తి స్థాయిలో పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి సంబంధించి అసలు ఏం జరిగింది, ఏం కథ అనేది కూడా చెప్పిన పరిస్థితి కనబడింది. అయితే దీన్ని పక్కన పెట్టి వీళ్ళ ఇష్టానుసారంగా వీళ్ళ రాతల రోతలతోని అది ఫామ్ హౌస్ కాదురా నాయన మామిడి తోట అనే విషయం కూడా మరచిపోయి ఇష్టానుసారంగా కూడా రాసుకొచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకు ఇట్లా రాసుకొచ్చిల్లు అంటే రాజకీయ దురుద్దేశంతో తప్ప మరే ఆలోచన కూడా లేని పరిస్థితి కనబడుతుంది. ఎందుకు అంటే ఇప్పుడు ఒకసారి మీకు ఇది చూపించే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే ఇది తెలంగాణ సమాజానికి కూడా తెలవాలి. ఒక మరకలేని వ్యక్తి, పూర్తి స్థాయిలో యావత్తు తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలిసిన వ్యక్తి, ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి అక్కడ చాలామందికి కూడా అనేక రకాలుగా కూడా సహకారం చేస్తూ వచ్చిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఈరోజు అబాస్పాలు చేసే ప్రయత్నం చేస్తున్నారంటే ఇంతకంటే దారుణం, ఇంతకంటే ఘోరం ఇంకేముంటుందండి తెలంగాణ ప్రాంత బిడ్డలరా? మీరే ఆలోచించాలి. ఈరోజు పూర్తి స్థాయిలో కూడా పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి సంబంధించి ఏదైనా చేద్దాం, ఎట్లయినా చేయాలి, ఏదో ఒకటి చేయాలనే కోణంలో పూర్తి స్థాయిలో ఉన్న పరిస్థితి కనబడుతుంది. నిజంగా ఇలాంటి పరిణామాలు చేయొచ్చా లేదా అనేది ఒకసారి మీ ముందు ఉంచే ప్రయత్నం అయితే నేను చేస్తా. ఎందుకంటే యావత్తు సమాజం కూడా ఆలోచించాల్సిన విషయం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ పరిణామాలలో ఎక్కడా కూడా ఇంత దారుణంగా ఉంటుందా అనేది కూడా ఒకసారి మనం ఆలోచించాల్సిన విషయం కనబడుతుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలోనే ఇప్పటి వరకు మీరందరూ కూడా ఎవరు కూడా ఊహించని తీరులో కూడా కనబడుతున్న పరిణామాలు గడుగుతాయి. నిజానికి అంటే ఇప్పటి వరకు ఫార్ములా ఈ రేస్ కేసు కానీ ఇతరత్ర కేసులు కానీ చాలా చూసే ఉంటారు. ఆ కేసులకు సంబంధించిన జరిగిన పరిణామాలు, వాటితో పాటు జరుగుతున్న అంశాలను కూడా చూసే ఉంటారు. కేటీఆర్ను బీఆర్ఎస్ పార్టీని ఎట్లా ఇరికించాలి, పార్టీని ఉద్దేశపూర్వకంగా బీఆర్ఎస్ పార్టీ నేతలకు సంబంధించి వాళ్ళ ఎమ్మెల్సీలు కానీ ఎంపీలు కానీ లేకపోతే మాజీ ఎంపీలు కానీ లేకపోతే ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళని ఏ రకంగా ఇబ్బంది పెట్టాలనో అన్ని రకాలుగా కూడా ఇబ్బంది పెడుతున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఒక ఏది మామిడి తోటకు సంబంధించి వేరే వ్యక్తులకు లీజుకి ఇస్తే
ఆ లీజుకి ఇచ్చిన వ్యక్తులు అందులో ఏదో చేస్తే దానికి ఈ యజమానికి ఏం సంబంధం ఉంటుందండి? ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి. మొన్నటికి మొన్న ఓ సినిమాలో చూసినట్టు కదా, ఏది కాఫీ తోటను లీజుకి ఇస్తే దాంట్లో ఏనుగు దంతాలు అమ్ముడు లేకపోతే ఇతరత్ర చేసినట్టుగా సినిమాలలో లెక్క ఈరోజు ఇక్కడ కూడా జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఒకసారి తెలంగాణ సమాజం కూడా ఆలోచించాలి. నిజంగా ఎమ్మెల్సీకి సంబంధించిన పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి సంబంధించి ఆ తోటను లీజుకి ఇచ్చినందుకు ఆ తోటకు సంబంధించి పూర్తి స్థాయిలో జరుగుతున్న పరిణామం ఏంటి అంటే, దాన్ని లీజుకి ఇస్తే ఇందులో ఏదో జరిగినట్టుగా అనవసరంగా అబాస్పాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ మీరు అందరూ కూడా చూడొచ్చు. ఇక్కడ ఎవరు నోటీసులు ఇస్తారు? యజమానికి నోటీసులు. దాన్ని లీజుకి ఇచ్చిన డాక్యుమెంట్ ఉన్నది, అన్నీ ఉన్నది. అయినప్పటికీ కూడా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఆ కేటీఆర్ సన్నిహితుడు అంటూ ఏంది అంటే సోషల్ డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప మరొకటి లేదు. ఎంత బాధాకరమైన విషయం అంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలరా, మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక వ్యక్తికి సంబంధించి ఇంత దారుణంగా కూడా చేస్తారా అంటే అవుననే సమాధానం ఏర్పడుతుంది. అంటే రాజకీయ పార్టీకి సంబంధించి ఎక్కడికైనా మేము తెగిస్తాం, ఏదైనా చేస్తాం, మా దగ్గర అధికారం ఉంది కదా, అధికారంతో మేము ఏమైనా నడుస్తుంది అంటే కుదరదు. ఎందుకంటే తెలంగాణలో భారత రాజ్యాంగం అనేది ఒకటి ఉంది. ఆ రాజ్యాంగానికి సంబంధించి ఇక్కడ చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాల ప్రకారం అందరూ కూడా నలుచుకోవాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకొకటి లేదు. అంటే ఎమ్మెల్సీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఎట్లా జరుగుతున్నది అనేది చెప్పే అంశానికి సంబంధించి మీకు చెప్తా. అయితే ఇక్కడ ఈ పత్రికలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అనుకూల కాంగ్రెస్ మీడియా పత్రికలు. ఇది చాలా క్లారిటీగా కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ ప్రాంత ప్రజలారా. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఈ పత్రికలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఈరోజు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి కావచ్చు, మొన్న కేటీఆర్ కావచ్చు, రేపు ఇంకోరు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, కేవలం అబాసుపాలు చేసే ప్రయత్నమే చేస్తారు తప్ప వాస్తవాలను తెలంగాణ సమాజానికి కానీ తెలంగాణ ప్రాంత ప్రజలకు కానీ తెలియచేయడంలో వీళ్ళు విఫలీకృతమైళ్ళు అని చెప్పొచ్చు. ఇది కేవలం పార్టీలకు సంబంధించి కరపత్రాల్లో మాత్రమే జరుగుతుంది తప్ప మరేది లేదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోరు. ఇక్కడ విషయం ఏంటంటే, ఇక్కడ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి సంబంధించి తనకు సంబంధించిన మామిడి తోట ఏదైతే ఉందో ఇతర వ్యక్తులకు లీజ్కి ఇచ్చినప్పుడు అందులో వాళ్ళు అసాంఘిక కార్యక్రమాలు చేశారు కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి తప్ప బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీకి సంబంధించిన ఫామ్ హౌస్ అని ఎవరు, లేకపోతే ఇతరత్ర అది ఫామ్ హౌసే కాదురా నాయన, తోట అనే విషయాన్ని కూడా, మామిడి తోట అనే విషయాన్ని కూడా మర్చిపోయిందంటే ఇంతకంటే దారుణం ఇంకేముంటుంది? ఈరోజు నాకు సంబంధించిన ఇల్లు ఉన్నది, ఆ ఇల్లుని నేను లీజ్కి ఇచ్చిన తర్వాత అందులో ఏదైనా జరిగితే దాని బాధ్యుని నేను కదా, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి కదా. పోలీసులు కూడా ఈ కేసులో ఎంత అతి ఉత్సాహం చూపెడుతున్నారంటే చాలా బాధాకరమైన విషయం. ఇక్కడ లీగల్గా ఏంది అంటే మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ భారతదేశ వ్యాప్తంగా ఈ రాజ్యాంగం అనేది ఒకటి అమల్లో ఉంది. ఈ భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి పూర్తి స్థాయిలో మాదే నడుస్తుంది, మేము ఏదైనా చేస్తాము అంటే ఇంతకంటే బాధాకరమైన విషయం ఇంకొకటి ఉండదు. ఈ విషయాన్ని తెలంగాణ యావత్తు సమాజం కూడా ఆలోచించాల్సిన విషయం కనబడుతుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ జరుగుతున్న పరిణామాలలో మీరందరూ కూడా ఆలోచిస్తే ఇంతకంటే దారుణమైన విషయం ఇంకొకటి లేదండి. ఇప్పుడు వారు చెప్పిన అంశం ఏంది అనేది ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. వారు చాలా క్లారిటీగా చెప్పిళ్ళు. నిన్న మోయినాబాద్కు సంబంధించిన మండలంలోని తోగుట్ట గ్రామానికి సంబంధించిన భూమిలో ఎవరో కొన్ని అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడ్డారని ఆ మీడియాలో కథనాలకు వచ్చిన దానికి సంబంధించి పూర్తి స్థాయిలో వివరణ ఇచ్చిండు. నేను 2018లో అంటే పూర్తి స్థాయికి సంబంధించి 2018కి సంబంధించి పూర్తి స్థాయిలో దాన్ని ఏం చేసిండు అంటే వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేసిండు. ఏంటి, లీజ్కి ఇచ్చే ప్రయత్నం చేసిండు. లీజ్కి ఇచ్చిన తర్వాత దానికి సంబంధించి పూర్తి స్థాయిలో జరిగింది ఏంటంటే, ఆ లీజ్కి ఇచ్చిన తర్వాత దాంట్లో ఎవరో ఏదో చేస్తే మనకు సంబంధం లేదు కదా అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం కూడా కనబడుతుంది. ఇది యావత్తు తెలంగాణ సమాజం కూడా ఆలోచించాల్సిన విషయం. దీనికి సంబంధించి కూడా మీరు ఒకసారి ఆలోచించండి ప్రజలరా. బీఆర్ఎస్ పార్టీ మీద ఎట్లా అంటే ఇంత దారుణంగా మరీ ఘోరంగా తయారైపోయారు ఈరోజు. ఓ పక్కన కేటీఆర్, మరో పక్కన ఇంకోలు ఇట్లా ఇష్టం వచ్చినట్టుగా ఎవ్వరికి నచ్చినట్టుగా వారు కారు కూతలు కూస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఇంతకంటే దారుణం ఇంకొక పరిస్థితి ఉండదు కదా. ఈ ఒక్కసారి చూడుర్రి, నిన్న వివరణ ఇచ్చిన కాపీకి సంబంధించి పూర్తి స్థాయిలో రైట్ ఇది రావట్లేదు సరే, నిన్న వివరణ ఇచ్చిన దానికి ఒకసారి నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. ఎందుకు అంటే ఇక్కడ ఆ గ్రామానికి సంబంధించి భూమికి సంబంధించి అంటే సర్వే నెంబర్ 165 పార్ట్లోని 10 ఎకరాల 1 గుంట భూమిని రిజిస్ట్రేషన్ సేల్ డీడీ ద్వారా కొనుగోలు చేయడం జరిగింది. ఆ భూమి ఏదైతే కొనుగోలు చేసినప్పటి నుంచి కూడా ఆ భూమికి సంబంధించిన అన్ని వ్యవహారాలు కూడా వాళ్ళ మేనల్లుడు చూసుకుంటాడు. అయితే ఈ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఇప్పుడు ప్రజాక్షేత్రంలో ఉన్నాడు. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీ సంబంధించి అక్కడ ఉన్న పరిస్థితి కనబడుతుంది. అక్కడ ఏంది అంటే జ్ఞాన్దేవ్ రెడ్డి, దాంతోపాటు వర రమేష్ కుమార్ రెడ్డి అనే వాళ్ళు
కౌలుకు ఇచ్చిర్రు. కౌలుకి ఇచ్చిన తర్వాత దానికి సంబంధించి విచారణ జరుగుతున్నది. ఇది ఆ తర్వాత తన ఆధీనంలో ఉన్న తోటను రమేష్ రెడ్డి దాంతోపాటు వెంకటపతి రాజుకి కౌలుకి ఇచ్చినట్లుగా జ్ఞానదేవ్ రెడ్డి ద్వారా నాకు తెలిసింది. నిన్నటి వరకు ఆ విషయం కూడా ఇక్కడ ఎమ్మెల్సీ కూడా తెలియని పరిస్థితి కనబడుతుంది. దాదాపుగా 20 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఎక్కడ కూడా ఎలాంటి కనీసం మరక కూడా లేని పరిస్థితి కనబడుతుంది. కానీ ఈరోజు కావాలని సోషల్ మీడియా డ్యామేజ్ చేయడానికి రకరకాలుగా కుట్రలు కుతంత్రాలు అయితే చేస్తున్నారు. ఈ విషయాన్ని యావత్తు తెలంగాణ సమాజం కూడా గ్రహించాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా, మా చేతిలో అధికారం ఉంది కదా, ఏదైనా చేస్తాం, ఎట్లయినా చేస్తాం, అవసరమైతే రాజ్యాంగానికి సంబంధించి దాటిపోతాం, మా దగ్గర పోలీసు వస్తుంది, ఏదైనా చేస్తాం, ఎట్లయినా ప్రచారం చేస్తాం, సోషల్ మీడియా మా చేతుల్లో ఉన్నది, మేము ఏం పోస్టులు పెట్టినా నడుస్తుంది, అదే అవతల వాళ్ళు పోస్టులు పెడితే కేసులు పెడతాం, మేము అతి ఉత్సాహం చూపెడతాం, మా ఇష్టం, సోషల్ డ్యామేజ్ చేద్దామంటే ఈ తెలంగాణలో కుదరదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 20 ఏళ్ల తన రాజకీయ ప్రస్థానంలో ఎక్కడా కూడా మరకలేని పరిస్థితి కనబడుతుంది. అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి సంబంధించిన పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి సంబంధించి ఆ మామిడి తోటను వేరే వ్యక్తికి కౌలిస్తే తాను చేసిన పనులకు తన మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. కానీ ఇక్కడ సదరు ఎమ్మెల్సీ మీద సోషల్ డ్యామేజ్ చేస్తున్న ఈ పత్రికలను ఏమని చూడాలనో ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఇలాంటి పత్రికలు తెలంగాణకు అవసరమా? వాస్తవాలు తెలియకుండా ఒక పత్రిక అనేది తన ఇష్టానుసారంగా ఏ విధంగా రాస్తుందండి? నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఏ విధంగా రాస్తుంది? ఈరోజు తెలంగాణలో నాకు ఉంది ప్రజా వెలుగు పత్రిక, ఎంత అద్భుతంగా రాస్తున్నా. తెలంగాణలో వాస్తవాలను తెలియజేసే ప్రయత్నం చేయాలి కదా. ఈరోజు ఇష్టానుసారంగా ఈ పత్రికలకు ఏది పడుతుంది? ఎందుకంటే ఒక వ్యక్తిగత జీవితం అని, లేకపోతే రాజకీయ ప్రస్థానం మీద దానిని ఎట్లా సోషల్ డ్యామేజ్ చేయాలని, ఎందుకు ఎవరు ముడుపులు ఇస్తున్నారు, ఎవరు ఎన్నుకున్నారు, ఎందుకు ఇట్లా బరితెగిస్తున్నారు అనేది కూడా మనందరం కూడా ఆలోచించాలి ఒకసారి. తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా చెప్తున్నా, ఈరోజు పత్రికలు చాలా కూడా కరపత్రాల్లా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. అందులో వాస్తవాలు, అరే ఇది ఫామ్ హౌసే కాదురా నాయన, మామిడి తోట అంటే కూడా దాని ఫామ్ హౌస్ అని పేరు పెట్టే. ఇక దీన్ని మనం ఎట్లా చూస్తాం? దాంతోపాటు ఇంకొక విషయం ఏంటంటే, నాకు కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, 2-3 బీజేపీకి సంబంధించిన వాళ్ళు నిన్న కలిసినప్పుడు ఒక మాట చెప్పిళ్ళు, అన్న మన ప్రమేయం లేకున్నా కూడా మనకు సంబంధించిన వ్యవహారాలలో, వ్యాపారాలలో ఏదో పెట్టి వాళ్ళే అంత సినిమా క్రియేట్ చేసి వాళ్ళే మనను బదనాం చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారన్న, దీని మీద జర చూడాలి అని చెప్తున్నారు. అంటే ప్రభుత్వం ఎంత దారుణంగా తయారైపోయింది అంటే ఇంతకంటే ఘోరం ఇంకేమీ ఉండదేమో. బహుశా నాకు తెలిసినంత వరకు ఇంత దారుణం అయితే ఇంకేమీ ఉండదేమో. ఈ ప్రభుత్వానికి సంబంధించి ప్రజలకు మంచి చేయండిరా నాయన అంటే నేతల మీద పడి, నేతలకు సంబంధించి వాళ్ళని ఇబ్బంది పెట్టి, లేకపోతే రకరకాలుగా చేసే ప్రయత్నం చేస్తున్నది అంటే ఇది చాలా బాధాకరమైన విషయం, చాలా బాధాకరమైన విషయం. నేను చెప్తున్న జర్నలిజానికి చెప్పి పేరు పెట్టుకొని మీరు ఇష్టానుసారంగా కారు కూతలు కూస్తే జర్నలిస్ట్ రంజిత్ అనేటోడు ఉంటాడు, కర్రు కాల్చి వాత పెడతా, ఎవ్వడికి భయపడేలేదు, కనురెప్ప కొట్టేలేపు ఉండే జీవితం. ఇక్కడ ఇష్టానుసారంగా మీకు నచ్చినట్టుగా పిచ్చి రాతలు కూతలు కూస్తే మీ వ్యవహారాలంతా నా దగ్గర దాదాపుగా ఇక్కడ తెలంగాణలో దాదాపుగా ఇప్పుడున్న మంత్రులలో సగానికి పైగా డాటా ఉన్నది. వాళ్ళు చేసిన లీలలు మస్తున్నాయి. కానీ ఒక మనిషిగా మానవత్వంతో అలాంటివేవి కూడా ఒక వ్యక్తిని సోషల్ డ్యామేజ్ చేయదలుచుకోలే. ఆ విషయాన్ని మర్చిపోయి మేము ఏమేదన్నా చేస్తా అంటే మీ కర్మ. రైట్, ఇక మనం మిగతా వార్తల్లోకి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. కేసీఆర్కు సంబంధించి వస్తున్నాడు అంటే ఒక ఆర్టికల్ చూడొచ్చు. బీఆర్ఎస్ పార్టీ అధినేత పూర్తి స్థాయిలో కూడా వస్తున్న తరుణాన్ని కూడా మనం చూసిన పరిస్థితి కనబడుతుంది. అసలు వాస్తవం ఏంది, అవాస్తవం ఏంది అనేది కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే యావత్తు తెలంగాణ సమాజం కూడా ఆలోచించాలి. కేసీఆర్ వస్తున్నాడు అని ఈ ఆర్టికల్కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది కదా. సో మొత్తానికి ఏం జరిగింది, కేసీఆర్ ఎందుకు వస్తున్నారు, ప్రజల్లో ఎందుకు అడుగు పెడుతున్నారు అనేది ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. కేసీఆర్ పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలోకి ఎప్పుడు వస్తారు? ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి, దాంతోపాటు ఈ రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చాలామంది నేతలు మాట్లాడిన మాట. వచ్చేండు సింహం రంగంలోకి దిగింది. ఇప్పుడు దానికి ఎదురు నిలబడి కలబడే కొట్లాట చేసే అంత దమ్ము, ధైర్యం, ఆ సాహసం మీరు చేస్తారా? చేయలేరు. మనం ఏంటంటే మైకులు ఉన్నప్పుడు ఇట్లా పట్టుకొని ఊపదంపుడు ఉపన్యాసాలు ఇస్తాం. కేసీఆర్ ఎక్కడ అంటే కేసీఆర్ వస్తున్నాడు. ఈ సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే ఏం చెప్తారు తెలంగాణ ప్రాంత బిడ్డలకు? మీ యొక్క ఫ్రీ బస్ ఇచ్చినాం, దాంట్లో పూలు అమ్ముకున్నారు, పాలు అమ్ముకున్నారు, లేకపోతే ఏంది జుట్లు వేసుకున్నారు, కూరగాయలు అమ్ముకున్నారు, బ్రష్లు వేసిళ్ళు, లేకపోతే చిన్న గేములు ఆడుకున్నారు, లేకపోతే ఫ్రీగా ఇక్కడ నుంచి అక్కడ దాకా షాపింగ్లు వేళ్ళు, అవ్వగారింటి వీళ్ళు, అయ్యగారింటి వీళ్ళు, లేకపోతే భార్యాభర్తల గొడవ అయితే ఫ్రీ బస్ అని అది ఎక్కిపోయి ఆ బస్సు ఎక్కి భార్య వెళ్ళిపోయింది గివ్ అని చెప్తారా? రాష్ట్ర ముఖ్యమంత్రి కనుక పూర్తి స్థాయిలో ఇది అడిగితే ఏం సమాధానం చెప్తారు అంటున్నా. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అడిగితే ఏం సమాధానం చెప్తాడు అంటున్నా.
సార్ వస్తున్నారు. ఈ నెల 19న బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ విస్తృత సమావేశం ఏర్పాట్లకే కేటీఆర్కు అధినేత కేసీఆర్ ఆదేశం. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో మీటింగ్. కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలపై పోరు మీద చర్చ. పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలపైన డిస్కషన్ అంటూ కూడా చూడొచ్చు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎట్టకేలకు ఫామ్ హౌస్ ను వీడనున్నారు. సార్వత్రిక ఎన్నికలలో ఓటమి పాలైనప్పటి నుంచి ఆయన అక్కడి నుంచి పార్టీ వ్యవహారాలన్నీ కూడా నడిపిస్తున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు ఎన్ని విమర్శలు చేసినా వాటిని పట్టించుకోకుండా అసెంబ్లీకి సైతం హాజరు కాలేదు. అయితే ఇకపై ప్రత్యక్షంగా ముందు నిలబడి ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి కేసీఆర్ సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది. ఇందులో భాగంగా ఈ నెల 19వ తేదీన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించాలని గులాబీ బాస్ నిర్ణయించారు. ఈ మేరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సమావేశానికి సంబంధించిన కార్యాచరణపై ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ఇక హాజరు కానున్న పూర్తి స్థాయి పార్టీ శ్రేణులు అంటూ కూడా చూడొచ్చు. ఒకసారి సమావేశానికి కేసీఆర్ అధ్యక్షత వహించనుండగా పార్టీ రాష్ట్ర కార్యవర్గం, జిల్లా పార్టీ అధ్యక్షులు, ప్రస్తుత మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ అధ్యక్షులు, పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు హాజరు కానున్నట్లుగా కేటీఆర్ తెలిపారు. పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్లు కావస్తున్న నేపథ్యంలో పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల నిర్వహణతో పాటు పార్టీ సభ్యత్వ నమోదు, పార్టీ నిర్మాణం తదితర నిర్మాణాత్మకమైన అంశాలపై ఈ సమావేశంలో విస్తృత స్థాయిలో చర్చించనున్నామని వెల్లడించారు. అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల మీద ప్రధానంగా కూడా చర్చ జరగనుందని, పార్టీ నాయకత్వం, కార్యకర్తలు, శ్రేణులు అనుసరించాల్సిన వ్యూహాలు, విధి విధానాల గురించి చర్చిస్తున్నామంటూ కేటీఆర్ తెలిపిన పరిస్థితి కనబడుతోంది. ఇక్కడ విషయం ఏందో తెలుసా, తెలంగాణ యావత్తు ప్రజలందరికీ కూడా నేను చాలా క్లారిటీగా చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా ఇనుర్రి. కల్వకుంట్ల చంద్రశేఖరరావు రాక కోసం యావత్తు తెలంగాణ సమాజం కూడా పూర్తి స్థాయిలో కూడా పోరాటానికి రంగం సిద్ధమైంది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు రాక దేనికోసమో తెలుసా? 365 రోజులలో ఈ రాష్ట్రంలో జరిగిన అనిశ్చితి, అనాలోచిత నిర్ణయమైన పరిస్థితులు, దానితో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న తీరు, దానితో పాటు ప్రజలు అనుభవిస్తున్న వేదనకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ జరుగుతున్న పరిణామాలకు సంబంధించి కూడా మనం చూస్తున్నాం. సో మొత్తానికి ఇక్కడ జరిగే పరిణామాలు ఏంటి అంటే, రాష్ట్ర ముఖ్యమంత్రిగా తన విధి నిర్వహణలో ఎంత అద్భుతంగా 2014 ముందు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ విధంగా అయితే పరిపాలన కొనసాగి ఈ రాష్ట్రానికి సంబంధించి అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందించారో, అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు కూడా మళ్ళీ ప్రభుత్వానికి సంబంధించి, అంటే చలనం లేని ప్రభుత్వానికి చలనం తీసుకురావడానికి ప్రభుత్వం చేస్తున్న అసమర్థమైన నిర్ణయాలు, ప్రజల్ని ఇబ్బంది పెడుతున్న తీరు, వాటన్నింటినీ పూర్తి స్థాయిలో కూడా మరొక్కసారి ప్రజాక్షేత్రంలో ఎండగట్టడానికి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రులు, బీఆర్ఎస్ పార్టీ అధినేత, ఉద్యమ నేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు మళ్ళొక్కసారి ప్రజాక్షేత్రంలో అడుగు పెడుతున్నారు. ఇలాంటి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏ విధంగా సమాధానం చెప్తుంది, కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయాలను చెప్తుంది, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏం చేయగలుగుతుంది అనేది కూడా మనం ఆలోచించాలి. ఈరోజు నేను చెప్పే అంశం ఏంటంటే, ఈ తెలంగాణలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉన్నంత వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు, ఇక్కడ రాష్ట్రానికి కూడా ఈగ కాదు దోమ కూడా వాళ్ళది. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రిని కావాలని వాళ్ళ బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిరు కదా. ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా ఏమీ అయ్యేది లేదు, పోయేది లేదు. కానీ తెలంగాణ యావత్తు సమాజం కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, కేసీఆర్ రాక అనేది అనివార్యం, దాన్ని ఎవరూ ఆపలేడు. వచ్చిన తర్వాత ఉద్యమం అనేది కూడా తారాస్థాయిలో ఉంటుంది. అది గజ్వల్లో సభ ఉంటుందా, నల్గొండలో ఉంటుందా, వరంగల్లో ఉంటుందా, ఖమ్మంలో ఉంటుందా, నిజామాబాద్లో ఉంటుందా, ఆదిలాబాద్లో ఉంటుందా, రంగారెడ్డిలో ఉంటుందా, హైదరాబాద్లో ఉంటుందా, ఎక్కడుంటుంది అనేది క్వశ్చన్ మార్క్ అయినప్పటికీ కూడా ప్రజల పక్షాన నిలబడడానికి, ప్రజల పక్షాన కొట్లాడడానికి ఆ రోజు 14 సంవత్సరాలు నిర్విరామంగా పోరాటం చేసి ఈరోజు తెలంగాణ ప్రాంత ప్రజల పక్షాన, తెలంగాణ ప్రజల పక్షాన పోరాటం చేయడానికి మరొకసారి కేసీఆర్ వస్తున్నాడు. కేసీఆర్ రాక అనేది అనివార్యం, దాన్ని ఎవరు ఆపలేరు. ఇక వస్తున్నాడు కదా, ఇప్పుడు సమాధానం చెప్తారు. ఏమని చెప్తారు? 6 గ్యారంటీలు అమలు చేసినవయ్యా రేవంత్ రెడ్డి అంటే, సార్ మేము చేయలే అంటాడు. 13 అంశాలు అమలు చేసినవయ్యా అంటే చేయలే అంటాడు. 420 హామీలు అమలు చేసినావు అంటే చేయలే అంటాడు. పోనీ తెలంగాణ రాష్ట్రానికి 365 రోజులలో ఏం చేసినావు అంటే, కోడిగుడ్డు మీద ఈకలు వీకినావు సార్ అంటారు. అంతా మించి వీళ్ళు చెప్పే సమాధానం ఏముంటుంది? ఇంకేమన్నా చేసిరా అంటే, గుడ్డి గుర్రాలకు పనులు దోమినాం సార్ అంటారు. ఇంకేమన్నా చేసిరా అంటే, ఏం చేయలే సార్, మీరు అత్తనే మేము ఏమన్నా చేయగలుగుతాం అనే కాడికి వచ్చింది. కేసీఆర్ లేకపోతే ఇక్కడ రాష్ట్ర రాజకీయాలను ఊహించుకోలేం. నిజంగా చెప్తున్నా కదా, ప్రజల కోసం పోరాటం చేసే వ్యక్తి, ప్రజల మధ్యలో ఉండే వ్యక్తి ఉంటే ఎట్లుంటుంది అనేది కూడా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. సో పార్టీకి సంబంధించి 25వ ఏట అడుగు పెడుతున్నది కాబట్టి పార్టీకి కూడా నేను 3 అడ్వైజులు ఇస్తున్నా. బీఆర్ఎస్ పార్టీకి కూడా చాలా క్లారిటీగా చెప్తున్నా.
బీఆర్ఎస్ పార్టీ మొట్టమొదటిసారిగా తన యొక్క కమిటీలను పూర్తి స్థాయిలో గ్రామీణ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి కమిటీలను వేయాలి. దాంతో పాటుగా ఇప్పుడు క్యాడర్ టు లీడర్, లీడర్ టు క్యాడర్ ఎవరైనా సామాన్యమైన కార్యకర్త వెళ్ళి కేటీఆర్, హరీష్ రావు, కవిత, కేసీఆర్ని కలవాలంటే ఖచ్చితంగా కలవాలి. దాంతోపాటు మూడో అంశం ఏంటంటే ఇక్కడ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు లీడర్లను సమన్వయం చేసుకోవాలి. వాళ్ళ యొక్క ఆర్థిక కుటుంబ భారాలకు సంబంధించి, వాళ్ళ యొక్క జీవన శైలికి సంబంధించి వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా మ్యాక్సిమం ఎంతలో కొంత పరిష్కరించి వాళ్ళకు వెన్నుదనుగా నిలవాల్సిన అవసరం ఉంటుంది. వీటిని మాత్రం ఖచ్చితంగా ఇంకా మేము అధికారంలోనే ఉన్నాం, మేము మంత్రులమే, మేము సీఎం, లేకపోతే మాదే ప్రభుత్వం అనే ఊహాగానాల నుంచి ఇంకానైనా బయటికి రావాలి. కొంతమందికి ఇది వర్తిస్తుంది, అందరికీ కాదు. ఖచ్చితంగా కూడా మీరు బయటికి రావాల్సిన అవసరం ఉంటుంది. నేను చెప్తున్నా కదా, కేసీఆర్ అనే వ్యక్తి చాలా దిల్దార్ మనిషి. ఎందుకంటే తన దగ్గర ఏ విషయం కూడా ఆగదు, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాడు, వాస్తవాలను మాట్లాడతాడు కేసీఆర్. కాబట్టి అలాంటి వ్యక్తి నాయకత్వాన్ని తెలంగాణ సమాజం కోరుకుంటుంది. నిజంగా ప్రజలు కూడా కోరుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. కానీ ఇక్కడ రెండు అంశాలు ఎదురు దెబ్బలా మారిపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఆ రెండు అంశాలు ఏంటి అంటే, మొన్న మీరు అందరూ కూడా చూసిళ్ళు, ఢిల్లీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికలు జరిగినాయి. దాంట్లో భారతీయ జనతా పార్టీ సీఎం పీఠాన్ని అధిరోహించింది. ఆమ్ ఆద్మీ పార్టీ పూర్తి స్థాయిలో ఓడిపోయిన పరిస్థితి కనబడింది. ఇక్కడ పరిస్థితి ఏంటి అంటే, అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్కు సంబంధించి పూర్తి స్థాయిలో ఆర్డినెన్స్లన్నీ కూడా రద్దు చేయడం, దాంతో పాటుగా ఇతర ఏజెన్సీలతోని వాళ్ళ మీద కేసులు పెట్టి పరిపాలన చేయకుండా అడ్డుకున్న పరిస్థితి ఒక భాగం అయితే, ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఏం చేసిందంటే ఆమ్ ఆద్మీ పార్టీని ప్రజలలో చులకన చేసేందుకు కేసులను రకరకాలుగా పెట్టి వాళ్ళ యొక్క పీఠాన్ని గుంజుకున్నది. ఈ భారతీయ జనతా పార్టీ ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఎట్లా అంటే, గోవాకు సంబంధించి 70% అక్కడ క్రిస్టియన్స్ ఉన్నారనుకుంటున్నా, బహుశా 70% అనుకుంటా. దాంతోపాటు ఇటు మిజోరాం కానీ, జార్ఖండ్ కానీ, మధ్యప్రదేశ్ కానీ, దాంతోపాటు మొన్న జరిగిన హర్యానా కానీ ఎన్నికలలో కూడా చూడండి, హిందూ భావజాలానికి దాంతోపాటు ఎట్లున్నప్పటికీ కూడా అక్కడ బీజేపీ అధికారంలోకి వచ్చిందంటే, ఇక్కడ తెలంగాణలో కూడా ఫోకస్ పెట్టినట్టే కదా. ఈ తెలంగాణలో కూడా చాప కింద నీరులా బీజేపీ ప్రవహించది అనడానికి కూడా ఆస్కారం లేదు. ఎందుకంటే గతంలో 2 ఎమ్మెల్యేలు, ఇప్పుడు 10 మంది అయ్యారు. గతంలో ఇద్దరు ముగ్గురు ఎంపీలు, ఇప్పుడు 8 మంది అయిపోయారు. సో దాన్ని కూడా అంచనా వేసి మనం అలర్ట్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనే విషయాన్ని కూడా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. బీజేపీని ఇక్కడ తక్కువ అంచనా వేయడానికి లేదు. కాంగ్రెస్ పార్టీ మీద పోరాటం చేస్తూ, బీజేపీ మీద కూడా పోరాటం చేస్తూ ప్రజలను బీఆర్ఎస్ పార్టీ వైపు తీసుకొచ్చుకునే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ప్రజలలో వ్యతిరేకత వచ్చింది, కానీ ఆ వ్యతిరేకత బీఆర్ఎస్ పార్టీకి రాలే, అట్లని పూర్తి స్థాయిలో కూడా ఏది బీజేపీకి రాలే, అట్లని కాంగ్రెస్కు వెళ్ళాలి. అది ఎట్లయితే ఉందో గట్లనే ఉంది. గదే తెలంగాణలో కనబడుతున్న అంశం. మీ అందరికీ అవునన్నా కాదన్నా ఇది వాస్తవమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇక దాంతోపాటు ఇక్కడ ఒకసారి చూడండి, పూర్తి స్థాయిలో రజోత్సవానికి సంసిద్ధం. 19న బీఆర్ఎస్ కార్యవర్గ భేటీ, కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో రజోత్సవ ఆవిర్భావ కార్యక్రమాల నిర్వహణ, బీఆర్ఎస్ సంస్థాగత నిర్మాణాలపై విస్తృత చర్చ, భవిష్యత్తు కార్యాచరణపై నేతల సమాలోచనలు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. 19వ తారీఖు మధ్యాహ్నం 1 గంట నుంచి హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో ఆ పార్టీ అధ్యక్షుడు అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యవర్గం, జిల్లా పార్టీ అధ్యక్షులు, ప్రస్తుత మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, DCMS అధ్యక్షులకు సంబంధించి అందరూ అంటే ఇటు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో కూడా దాదాపుగా 25 ఏళ్లు కావస్తున్న నేపథ్యంలో పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించబోతున్నారు. ఈ జూబ్లీ వేడుకలలో పూర్తి స్థాయిలో ఇప్పటికైనా ఉద్యమకారులను ఏంది అంటే ఆలింగనం చేసుకోవాలి, వాళ్ళని మన వైపు తిప్పుకోవాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకతను కూడా మన వైపు తిప్పుకోవాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, బీఆర్ఎస్ పార్టీ 14 సంవత్సరాల పాటు నిరాటకంకంగా నిర్విరామంగా పోరాటం చేసి తెలంగాణ ఉద్యమం కోసం పదవులకు దూరంగా ఉండి, రాజకీయానికి పూర్తి స్థాయిలో అంటే పదవులకు, మంత్రి పదవులకు దూరంగా ఉండి ప్రజల పక్షాన పోరాటం చేసిన బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి రావాలని తెలంగాణలో సబ్బండ వర్గాలు కూడా డిమాండ్ చేస్తున్న తరుణంలో మరి వాళ్లకు మద్దతుగా నిలవాలంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆ పార్టీ యొక్క సంస్థాగత నిర్మాణం అనేది చాలా బలంగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ఆషామాషి కాదు. ఓ పక్కన భారతీయ జనతా పార్టీ సెంట్రల్లో చాలా బలంగా ఉంది, అది వీక్గా ఉంది అనుకోవడానికైతే అది ఘోరమైన విషయం. ఎందుకంటే ఇప్పుడు మహాకుంభమేళన జరుగుతుంది, ఎంత అద్భుతంగా నిర్వహిస్తున్నారో కూడా చూడొచ్చు. దాంతోపాటు భారతీయ జనతా పార్టీని ప్రజలు ఇంకా కూడా నమ్ముతున్న పరిస్థితి, ప్రజలలో విశ్వాసం ఉంది. కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసం పోయినప్పటికీ కూడా ఈ రెండు పార్టీలను ఎదుర్కోవడానికి బీఆర్ఎస్ పార్టీ తన యొక్క అస్త్రశస్త్రాలను కూడా సిద్ధం చేసుకోవాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉంది అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక దాంతోపాటు నిన్న ఒక బాధాకరమైన విషయం ఏంటంటే,
చుట్టూ నీళ్లు ఉండి సుఖా దొరకని నా తెలంగాణ భూమి అనేది తెలంగాణ ఉద్యమంలో పాటలు పాడుతూ ఉంటే నేను రెగ్యులర్గా తెలంగాణ ఉద్యమంలో వింటుండే. ఇది కల్వకుంట్ల చంద్రశేఖరరావు కానీ అప్పటి ఆనాడు మేధావులు పౌరాకులు రకరకాల అన్ని సంఘాల నేతలు మాట్లాడుతూ ఉంటే నిజంగా కూడా గోదావరి మన దగ్గర నుండే పోతుంది, చుట్టూ నీళ్లు ఉండి మనకు ఎందుకు సుక్క నీళ్లు దొరుకుతలేవు, ఎడారిలా ఎందుకు మారింది అనేది నేను ఆలోచించిన. ఆ తర్వాత 2009 అనుకుంటా బహుశా కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇక తెలంగాణలో మన పార్టీ అధికారంలోకి రాబోతుంది, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రాబోతుంది, వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా మార్పులు చేయాలి, మొట్టమొదటిసారిగా ఇక్కడ రైతాంగానికి సంబంధించి నీళ్లు అందించాలి, దాంట్లో భాగంగానే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టేసి తెలంగాణలోని నలుమూలలకు కూడా నీళ్లు అందించే ప్రయత్నం చేసిండు కేసీఆర్. కానీ ఈరోజు జరిగే విషయం ఏంటంటే కళ్ళ ముందు నీళ్లు కదలాడుతున్నాయి, కరెంటు పూర్తి స్థాయిలో విద్యుత్ వెలుగులతో విరజిల్లుతుంది, కానీ నీళ్లు మాత్రం పంట పొలాలలోకి రావడం లేదు. దాదాపుగా 400 పైచీలకు కూడా మట్టి పువ్వులు అంటే రైతులు కూడా ఆత్మహత్య చేసుకుంటున్న తరుణం చాలా బాధాకరమైన అనిపించింది. అరే ఇదేంది బై, కేసీఆర్ ఏమో ఎంత అద్భుతంగా చేసిండు, ఎండాకాలంలో వాన కొడుతుందా, చెరువులన్నీ మత్తలు పోతున్నాయి, వాగులన్నీ కూడా మంచిగా గలగలగలగలమంటూ ప్రవహిస్తున్న పరిస్థితి కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీ వచ్చింది, మళ్ళీ ఏమైంది అనేది ఆలోచనలోకి వెళ్ళిపోయిన పరిస్థితి కనబడుతుంది. సో ఏం జరిగింది అనేది నేను ఆలోచనలోకి వెళ్తున్న తరుణంలో అసలు విస్తుపోయే నిజాలు బయటకు వచ్చినాయండి. ఇది తెలంగాణ సమాజం కూడా ఆలోచించాల్సిన విషయం. ఇక్కడ ఒకసారి చూడండి, చెరువు ఎడారి, చేను తడారి, బావులల్లో నీళ్లు లేవు, కాల్వలల్లో కానరావు, ఎండిన పంట మండిన గుండె. ఇక చూడు, సాగునీరు అందక అన్నదాత కన్నీటి సేద్యం, వేసవికి ముందే వ్యవసాయానికి కష్టకాలం, ఎండుతున్న వరి మొక్కజొన్న పంటలు పశువులకు మేతగా వదిలేస్తున్న రైతులు, మునుముందు జటిలం కానున్న నీటి సమస్య, ఇప్పటికే రాలిన మట్టి పువ్వులు 426, రుణభారం మరో బలన్మరణ, దిగుబడి లేక రైతు బంధు రాక నల్గొండ జిల్లా రైతు ఆత్మహత్య, కుడకుడలో ఏంది పొలంలో పురుగుమందు డబ్బాతో రైతు లక్ష్మయ్య, పొలంలోనే రైతు ఆత్మహత్య యత్నం, గోదావరి జలాలు అందక ఎండుతున్న పంటలు పురుగుల మందు తాగేందుకు కాంగ్రెస్ కార్యకర్త యత్నం. ఇక చూడు, ఎవడి పాలైందిరో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ అన్నట్టు అయిపోయింది ఈ తెలంగాణ పరిస్థితి. నేను చెప్తున్నా కదా ఈ తెలంగాణలో ఎవరు వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారో అర్థం కాదు. ఈ రాష్ట్రానికి సంబంధించిన వ్యవసాయ శాఖ మంత్రి ఎక్కడ పోయిండు, ఈ రాష్ట్రానికి సంబంధించి నీటిపారుదల శాఖ మంత్రి ఎక్కడ పోయిండు, ఈ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి ఎక్కడికి పోయిండు, ఈ రాష్ట్రానికి సంబంధించిన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎక్కడికి పోయింది, ఈ రాష్ట్రానికి సంబంధించిన అధికారులందరూ ఇక్కడ ఎందుకు రైతులకు సంబంధించిన సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించలేకపోతున్నారు, వాళ్ళకి ఎందుకు నీళ్లు అందించలేకపోతున్నారండి. అరే ఇప్పుడు కరీంనగర్ జిల్లాలో వేసవికి ముందుకే యాసంగి పంటలన్నీ ఎండుతుంటే కాల్వల ద్వారా నీళ్లు రాక, బావులు బోర్లాల్లో నీళ్లు లేక సాగునీటి కోసం రైతులు కష్టాలు పడుతున్నాయి. భూగర్భ జలాలన్నీ కూడా అడగంటుతుండడంతో బావులలో పూడక తీసుకుంటూ కొత్త బోర్లు వేస్తూ ఇప్పటి నుంచే సాగునీటి కోసం తంటాలు పడుతున్నారు రైతులు. ఇది కరీంనగర్ జిల్లా రైతుకు సంబంధించి యాసంగి సీజన్ నుంచి ఈ కష్టాలు తప్పడం లేదు. అరే నేడు యాసంగిలో గంగాధర్ మండలంలోని నారాయణపూర్ రిజర్వాయర్ పరిధిలోని సకాలంలో నీటిని విడుదల చేయని కారణంగా రాళ్యపల్లి, నారాయణపూర్ తదితర గ్రామాలలో పంటలు ఎండిపోయినాయి. ఇక్కడ శ్రీరాంపురం ప్రాజెక్టు కాలువ కింద ఉన్న చివరి ఆయకట్టు నీళ్ళు అందక పంటలు ఎండిపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఇది ఎంత ఘోరమైన విషయం, ఎంత దారుణమైన విషయం. అయ్యా నా తెలంగాణ ప్రాంత బిడ్డలు మళ్ళీ నీళ్లు కోసం ఏ నీళ్లు నిధులు నియామకాలని పోరాటం చేసినామో మళ్ళీ గానీళ్ల కోసమే బిక్కుబిక్కుమంటూ ఏడుస్తున్నరే, మళ్ళీ గానీళ్ల కోసమే బిక్కుబిక్కుమంటూ కూడా తనలాడుతున్నరే. ఇదేనా నా తెలంగాణ? ఇదెక్కడి రాజ్యం, ఇదెక్కడి పరిపాలన, ఇదెక్కడి సామ్రాజ్యం? ఏం కథ? ఇక్కడ భారత రాజ్యాంగం అధికారులు అన్నీ కూడా మీకు తెలిసింది కదా, తెలంగాణలో అధికారులు 100% పని చేయట్లేదు. ఇది వాస్తవమైన విషయం. కుల గణన సర్వేతోని బట్టబయలు అయిపోయింది. అది రీసర్వే అని ఎప్పుడైతే రాష్ట్రానికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నాడో అప్పుడే తేలిపోయిన పరిస్థితి కనబడుతుంది. అంటే ఈ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో అధికారులు కూడా సరిగ్గా పనిచేయలేని పరిస్థితి కనబడుతుంది. ఇది కొంతమంది అధికారులను ఉద్దేశించే నేను చెప్తున్నా. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంత జరుగుతూ ఉంటే ఇంకేం చేస్తున్నట్టు? అరే ఘోరం కదా. అరే దేశానికి అన్నం పెట్టే రైతన్న జై జవాన్ జై కిసాన్ అని రకరకాల నినాదాలు చేస్తూ బాగా మాట్లాడతారే, కనీసం కాంగ్రెస్ పార్టీ వచ్చినాక గదే నీటి కటకట అయిపోయింది. ఆనాడు బషీర్బాగ్ కాల్పులలో ఎంతోమంది జీవితాలు ఆగమైపోయిన పరిస్థితి కనబడుతుంది. ఈరోజు కాంగ్రెస్ వస్తే మళ్ళీ అలాంటి రోజులు వస్తాయంటే ఏమో అనుకున్నాం, కానీ ఇగో కళ్ళ ముందు కదలాడుతున్న దృశ్యాలు ఇవన్నీ. అరే ఇంతకంటే దారుణం ఏముంటుందన్నా, ఇంతకంటే ఘోరం ఏముంటుంది ఈ తెలంగాణలో? ఇంత జరుగుతూ ఉంటే కూడా ఏం మాట్లాడాలి? ఇక ఆగమైపోతున్న తెలంగాణను చూసి, ఆగమైపోతున్నదండి, ఆగమైపోతున్న తెలంగాణను చూసి కడుపు రగిలిపోతున్నది. ఇప్పటికీ కూడా నీళ్ళు అందక ఎట్లున్న పరిస్థితి చూడు. ఇక దాంతోపాటుగా మా అన్న 3 రంగుల జెండా వచ్చి సింహమోలే కదిలేనాడు రో. అరే 3 రంగుల జెండా వచ్చి సింహమోలే కదిలేండట. ఏమైపోయింది? సింహమోలే కదిలి ఏమైపోయింది మా సింహం అంటే,
ఆ సింహానికి సంబంధించి ఏం జరుగుతుంది అనేది ఒక్కసారి మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం 3 రంగుల సింహం ఏమైపోయింది అనేది ఒక్కసారి మనం ఆలోచిద్దాం. ఈ 3 రంగుల సింహానికి సంబంధించి ఏం జరిగిందా? ఏడవైండు మా 3 రంగుల సింహం. రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు మీ పార్టీ కాంగ్రెస్ పతనం దిశగా అయిపోయిందండి. ఇప్పటికిప్పుడు ఎంపీ ఎన్నికలు జరిగితే హస్తం పార్టీకి లభించేవి 78 స్థానాలే. గత ఎన్నికలలో పోలిస్తే 21 స్థానాలు తక్కువ. ఇండియా టుడేలో సి ఓటర్లో సర్వేలో వెల్లడి. తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ రాష్ట్రాలలో కాంగ్రెస్ పాలనపై ప్రజలలో వ్యతిరేకత. ఒక్కసారి చూడు, మన దేశ ప్రధాని, భావి భారత ప్రధాని అని చెప్పుకునే రాహుల్ గాంధీ, మిస్టర్ రాహుల్ గాంధీ ఎక్కడా? ఆర్టీసీ క్రాస్ రోడ్లో బిర్యానీ సెంటర్లో నీకోసం బిర్యానీ వెయిట్ చేస్తుంది. రా, గుమగుమలాడే రుచి వాసనలతోని నీకోసం ఎదురు చూస్తుంది రాహుల్ గాంధీ. వరంగల్లో డిక్లరేషన్కు సంబంధించిన రైతులు అన్నారు కదా, రైతులు పండించిన పంట నీకోసం ఎదురు చూస్తుంది. వస్తావా రాహుల్ గాంధీ? వస్తావా? రాగలుగుతావా? ఏమత్తావులే, వచ్చేటట్టు కూడా లేవు కదా. ఒకసారి చూడురి, ఇగో సి ఓటర్ ఏమన్నది అంటే, ఇండియా టుడే సర్వేలో జరిగిన సమయం ఏంది అంటే జనవరి 2 నుంచి ఫిబ్రవరి 9 వరకు 543 మొత్తం లోక్సభ స్థానాలు భారతదేశ వ్యాప్తంగా. కాంగ్రెస్ గరిష్టంగా గెలిచేది 78. అంటే సర్వేలో దాదాపుగా 1,25,123 మంది ప్రజలు పాల్గొని చెప్పిర్రట. కాంగ్రెస్ని ఎవ్వరు నమ్మరు. తెలంగాణలో రాహుల్ గాంధీ అడుగు వచ్చి నేను రైతు డిక్లరేషన్ ఇస్తా అంటే ఒక్క సెక్యూరిటీ గార్డ్ లేకుండా ప్రజల్లోకి వచ్చి రైతుల గురించి మీకు వరంగల్లో రైతుల డిక్లరేషన్ ఇచ్చాం. దాంతోపాటు ఇక్కడే జరిగిన ఏది ఎల్బీ నగర్ దగ్గర అనుకుంటా బహుశా, అక్కడ జరిగినప్పుడు ప్రియాంక గాంధీ వచ్చి స్కూటీలు ఇస్తాం 25 ఏది మహిళలకు సంబంధించి 2500 ఇస్తామని రకరకాల వాగ్దానాలు, దొంగల వాగ్దానాలు, దోపిడీదారి వ్యవస్థ కాబట్టే వాగ్దానాలు చేసింది. మరి ఎందుకు అవన్నీ నెరవేర్చలేకపోతున్నారు? సమాధానం లేదు. ఎందుకు సమాధానం ఉంటుంది మా దగ్గర ఎందుకు సమాధానం? ఏం చేస్తామని సమాధానం ఉంటుంది? ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీకి పూలదండలు కాదు, ఏ దండలైనా పడవచ్చు, అది మాకు సంబంధం లేదు. తెలంగాణలో రైతులు అగ్గిరగిలినట్టు రగులుతున్నారు. రైతు రుణమాఫీ కాక, రైతు భరోసా రాక, రైతు బీమా రాక, రైతుకు కరెంటు లేక, నీళ్లు రాక, పండించిన పంటకు 500 బోనస్సు లేక, రైతులు అగ్గి మీద గుగ్గిలైతున్న నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లేక, ఎటు చూసినా కూడా బిక్కుబిక్కుమంటూ నేల తల్లి ఏ విధంగా నెర్రలు వారిపోయిందో మా జీవితాలు కూడా ఇట్లనే అయిపోతాయని నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాంతోపాటు ఈ తెలంగాణలో రక్షణ లేదని పసిపాప నుండి పండు ముసలావిడ వరకు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నది. కనీసం ఇక్కడ తెలంగాణలో భారత రాజ్యాంగం నిత్యం చేతిలో పట్టుకొని పార్లమెంటుకు వెళ్లే మా రాహుల్ గాంధీ కనీసం తెలంగాణలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. క్రైమ్ రేట్ ఎట్లున్నదో ఆయనే చెప్తాడు, వాళ్ళకే తెలుసు. అది కమాండ్ కంట్రోల్లో సమీక్షా సమావేశం చేస్తుండదు. ఇక సెక్రటరియట్ ఎందుకో నాకే వాస్తట బాగలేదట, వాస్తు బాగలేదట, అది కూడా చెప్తా, రేపు చెప్తా. అది పూర్తి ఆధారాలు రావాలి కదా మా వాళ్ళకి. కాంగ్రెస్ తెలంగాణలో ఇప్పుడు ఎన్ని గెలుస్తుంది తెలుసా? గుండు 0. ఇప్పటికిప్పటికీ ఈ తెలంగాణలో గనక ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీకి వచ్చేది గుండు 0. కాంగ్రెస్ పార్టీకి ఎన్నతైనా గుండు 0, గుర్తుపెట్టుకోరు. ఈ తెలంగాణలో 119 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా కూడా మొత్తం ఎట్లా అంటే మరి దారుణంగా కూడా ఓడిపోయే పరిస్థితి కనబడుతుంది. ఆలోచించుకోరు తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా. ఇంతకు మించి ఏమీ లేని పరిస్థితి కనబడుతుంది. ఇగో 25 మంది ఎమ్మెల్యేలలో అసంతృప్తి. సర్కార్ను కూల్చేది కాంగ్రెస్ ఎమ్మెల్యేలే. అబద్ధపు హామీలతో పాలన అట్టర్ ఫ్లాప్. రాహుల్ పర్యటనను ఆపిందే రేవంత్. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. నేను ఇంకొక విషయం కూడా చెప్తున్నా. రేవంత్ రెడ్డికి వెన్నుపోటు పొడుస్తున్నది బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ, కమ్యూనిస్టులో ఇతరత్ర కాదు. రేవంత్ రెడ్డికి వెన్నుపోటు పొడుస్తున్నది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే. ముఖ్యంగా మొన్నటికి మొన్న అనిరుద్ రెడ్డి ఫామ్ హౌస్లో ఎందుకు పంచాయతీ పెట్టిండు, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఎందుకు కాంట్రాక్టులు పోతున్నాయి, దాంతోపాటు మంత్రులే ఎందుకు చలామణి అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చాలామంది పాపం నాకు ఫోన్ చేస్తారు. ఈ ఫోన్ కూడా టాప్ అవుతుందని ఆడాడగలుగుతారు. కలిసి అన్న మా పరిస్థితి ఇట్లుందన్న, మా నియోజకవర్గానికి ఫండ్ రావట్లేదు, పోనీ మా నియోజకవర్గాన్ని వచ్చిన పక్క జిల్లాకు సంబంధించిన మంత్రి మా దాంట్లో పుల్లలు పెడతాడు ఏందన్నా? ఏం పనిపాడలేదన్నా? ఎవరి నియోజకవర్గాలలో వాళ్ళు ఉండాలి కానీ మా దగ్గరికి వచ్చి ఈడొక గ్యాంగ్ను తయారు చేసి ఈడొక ఏంది అంటే ఒక సర్కిల్ను స్టార్ట్ చేస్తాడు ఏందన్నా ఇది అని ఆ ఎమ్మెల్యేలు ఇబ్బంది పడుతున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చాలా వరకు కూడా అవస్థలు పడుతున్నారు. ఇక ఎర్రబెల్లి దయాకర్ రావు 25 చెప్పిండు కానీ నేను దానికి ఇంకో 5 వేసి 32, ఇంకో 5 ఇంకో 2 ఎక్కువ ఎత్తాను, 32 మంది అని చెప్తాను నేను. ఎందుకంటే ఈ విషయానికి సంబంధించి తెలంగాణ సమాజానికి తెలవాలి. కాంగ్రెస్ పార్టీ మీద కాంగ్రెస్ కార్యకర్తలే తిరుగుబాటు బాహుట ఎగరవేస్తారు. ప్రజలలోకి వెళ్తే చీతు అనే కాడు ఉన్నది.
ఏదో మేము కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలం మేము ఏం చెప్పినా నడతదనుకుంటే అది సోషల్ మీడియా మీ వాట్సాప్ స్టేటస్లకు మీ ఫేస్బుక్లకు మీరు 9-10 మంది ఉన్న కాడ మాట్లాడే మాటలు తప్ప రియాలిటీగా గ్రౌండ్ లెవెల్లో అంత సీన్ లేదు. చెప్తున్నా కదా, ఊరి పొలిమేరలు దాటేదాకా తని ధరంతారు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి యావత్తు తెలంగాణ సమాజం కూడా. 25 మంది ఎమ్మెల్యేలలో అసంతృప్తి ఉన్నది అంటే ఇంతకంటే ఘోరమైన పరిస్థితి ఇంకేముంటుంది తెలంగాణ ప్రాంత బిడ్డలారా? కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా పడిపోవచ్చు, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా పతనం కావచ్చు, ఎప్పుడు ఏదైనా జరగవచ్చు. అందుకే బీజేపీతోని రేవంత్ రెడ్డి స్నేహం చేస్తాడు. అంతకు మించి ఏమీ లేదు. నేను చెప్తున్నా కదా, అంతకు మించి కనబడని పరిస్థితి. ఇగో ఇప్పుడు మాట్లాడుకుందామా? ఇప్పుడు ఎవరు మాట్లాడతారు? ఆ రోజు మొట్టమొదటిసారిగా నా మీద ఎఫ్ఐఆర్ చేసినప్పుడు ఆనాటి డీసీపీఓ ఏసీపీఓ ఆ మేడం మాట్లాడింది, తెలంగాణలో ఇప్పుడే కదా కాంగ్రెస్ పార్టీ వచ్చింది రంజిత్, మీరు ఆ విధంగా ఎందుకు మంత్రులను టార్గెట్ చేస్తారు, ప్రభుత్వాన్ని ఎందుకు టార్గెట్ చేస్తారు? మరి తను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనో తెలియదు, పోలీస్ యూనిఫామ్ వేసుకున్న ఆఫీసరో నాకు తెలియదు. మరి ఈరోజు తెలంగాణలో 400 పైచిలకు రైతులు మరణిస్తూ ఉన్నారు కదా, దానికి సమాధానం చెప్తావా అమ్మా తల్లి? ఈ తెలంగాణలో ఫుడ్ పాయిజన్ అయి ఇప్పటికీ అల్లాడిపోతున్నారు కదా నా మధ్యతరగతి పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన బిడ్డలు. ఇప్పుడు సమాధానం చెప్తావా తల్లి? తెలంగాణలో అరిగోసపడుతున్నారు కదా రైతులు, సమాధానం చెప్తావా తల్లి? ఆఖరికి నేల మీదే చికిత్స అందిస్తున్నారు కదా, ఇంతకంటే దారుణమైన పరిస్థితి, ఇంతకంటే ఘోరమైన పరిస్థితి ఇంకేం కావాలి తల్లి? చూడురి, కేసీఆర్ చేపట్టిన టిమ్స్ నిర్మాణాలను రేవంత్ సర్కార్ గాలికి వదిలేసిన ఫలితంగా ఉస్మానియాపై నానాటికి భారం పెరుగుతుంది. 2000 పడకల సామర్థ్యం ఉన్న దవాఖానకు అంతకు మించి రోగులు వస్తున్నారు. దీంతో ఆ పేషెంట్ల నేళ్ల మీద పడుకోబెట్టి చికిత్స అందిస్తున్న పరిస్థితి కనబడుతుంది. కనీసం నా తెలంగాణలో వైద్యం నమో నారాయణ అన్నట్టు అయిపోయింది. ఇక మా వైద్య శాఖ మంత్రి ఉండే దామోదర్ రాజనరసింహ పాపం అన్న మంచోడే కానీ ఇక ఆయన చేతిలో ఏం లేనట్టున్నది, పేరుకే పదమో ఏమో పాడో, మనకేం తెలుసు అవని. ఇక చూడు, ఆలోచించుకోండి, ఒక జర్నలిస్ట్ను కదిలించినప్పుడు ఆ జర్నలిస్ట్ గుండెలలో రగులుతున్న బాధ ఏంటంటే ఇలాంటి కుటుంబాలు ఇట్లా ఉండి వాళ్ళు బాగుపడి ఇంటికి వెళ్తే ఏం కాదు, ఒకవేళ జరగరాంది జరిగితే ఆ కుటుంబం ఏం కావాలో ఒకసారి ఆలోచించుకోరు. మా దగ్గర చట్టాలు ఉన్నాయి, మేము ఏదైనా చేస్తాం, మా దగ్గర ప్రభుత్వం ఉంది, మిమ్మల్ని జైల్లో ఇస్తాం లేకపోతే రిమాండ్ ధరలు ఇస్తామని మీ ఇష్టానుసారంగా మీరు బిహేవ్ చేసుడు కాదు. ఆన్ లిమిట్, మీ లిమిట్, మీ పరిధి ఏందో తెలుసుకోండి. ఈ తెలంగాణలో పరిధి లేని వ్యక్తులను జర్నలిస్టులు మాత్రమే. నేను చెప్తున్నా కదా, ఆఖరికి పొలిటీషియన్కి కూడా పరిధి ఉంటుంది, పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా పరిధి ఉంటుంది. పరిధి లేని వ్యక్తులు జర్నలిస్టులు మాత్రమే. ఎక్కడైనా ఏ అర్ధరాత్రి అపరాత్రి అయినా పూర్తి స్థాయిలో పోయి చేస్తారు. మీ లెక్క మాకు షిఫ్టులు ఉండయి. ఈరోజు జర్నలిస్టుల మీద అక్రమ కేసులు పెడుతున్నారు కదా, బెదిరిస్తున్నారు కదా, భయపెడుతున్నారు. సమాధానం చెప్పండి దీనికి. అరే ఆసుపత్రిలో నేల మీద పండబెట్టి చికిత్స అందిస్తున్నారు, ఇంతకంటే దుర్మార్గం ఇంకేమన్నా ఉంటుందా? ఇది తెలంగాణనా లేకపోతే ఏంది అని అడుగుతున్నారు తెలంగాణ ప్రాంత ప్రజలు. చెప్పవయ్యా, ఆరోగ్య శాఖ మంత్రి ఎక్కన్నో, మా ముఖ్యమంత్రి ఎక్కన్నో, మా రాష్ట్రానికి సంబంధించిన ఇక ఎవరు ఎక్కన్నారో కూడా నాకు తెలియని పరిస్థితి కనబడుతుంది. ఇక ఇంతకంటే దారుణం, ఇంతకంటే ఘోరమైన పరిస్థితి ఇంకేముంటుందన్నా? చెప్పండి అన్నా. రంజిత్ నువ్వు ప్రశ్నిస్తున్నావు. రంజిత్ ఉప్పు కారం తింటున్నాడు, జావలే రంజిత్కు. రంజిత్ తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేసిండు, ఆ రోజే చచ్చటోని. దేవుడు ఎన్నో ఇంకా ప్రశ్నించాలి, రాష్ట్ర ప్రజల కోసం అవసరమని ఇప్పుడు మళ్ళీ ఉంచిండు. మరి ఈ రోజు ప్రశ్నిస్తున్నా అన్నాడు కదా, ఇక్కడ నా తండ్రో నీ తండ్రో ఉంటే పరిస్థితి ఏంది అని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు ఎవరికో వచ్చిందని మనం వదిలేద్దామా? మన ఇంటి గడప దొక్కి ఆ సమస్య మన ఇంటి దాకా వచ్చినాక చెల్లిద్దామా? ఆలోచించుకోరు. ఇది తెలంగాణ యావత్తు ఉండే ప్రజలందరికీ కూడా నేను వదిలిస్తున్నా. ఎస్, ఈరోజు ఇక్కడ మన తండ్రే ఉంటే మన బాధ ఎట్లుంటుందో తెలుసు కదా. నేల మీద చికిత్స అందిస్తూ ఉంటే ఏంది అంటే అక్కడ చూడురి, చిన్నగా ఏదో తాను తెచ్చుకున్న ఏదో ఒకటి చెద్దరు వేసుకున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలి. నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రజలారా, మన ఇంట్లో తల్లిదండ్రులు ఉంటారు, మనకు పిల్లలు ఉంటారు, మనకు కుటుంబం ఉంటుంది. మన కుటుంబం వరకు వచ్చే వరకు చూస్తావా? ఇక్కడితోనే దీన్ని ఇంతటితోనే ఆపేసి ప్రభుత్వాన్ని నిలదీద్దామా అని ఒకసారి మీరు కూడా ఆలోచించాల్సిన పరిస్థితి కనబడది. ఖచ్చితంగా కూడా 100కు 100% దీని గురించి మనందరం కూడా ఆలోచించాలి. నేను చెప్తున్నా కదా, ఈరోజు తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా ఉన్న చాలామందికి కూడా చెప్తున్నా, ఇలాంటి సమస్యలు రావద్దనే రంజిత్ అనేటోడు పోరాటం చేస్తున్నాడు. ఉత్తగా చేస్తలేరు రంజిత్ ఏదో డబ్బు ఆశించో, లేకపోతే కేసులకు భయపడో, లేకపోతే చావుకు భయపడో, లేకపోతే రాజకీయాన్ని ఇష్టపడో చేస్తలేరు. రంజిత్కి ఏం అవసరం లేదు. తెలంగాణ ఉద్యమంలో దిల్దారుగా పనిచేసినా, ఇప్పుడు కూడా దిల్దారుగా పనిచేస్తున్నా. ఏదైనా టెంపరీ. అరే కాలమే 3 తారలు మారుతుంది భయ్. వానాకాలం, ఎండాకాలం, చలికాలం అనేది కష్టాలు కొంతకాలమే, దాని తర్వాత పోరాటం కొంతకాలమే. దాని ఫలితాన్ని కూడా ప్రజలకు అందించాలి కదా. ఫెయిల్ అయిపోయినప్పుడు ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన బాధ్యత కూడా నాపైనే ఉంటుంది కదా. ఆనాడు ప్రశ్నించినప్పుడు ఈనాడు ప్రశ్నించకపోతే నాది జర్నలిజం ఎట్లయితుంది?
అందరిలా ఆళ్ల కోసమో ఇతరత్ర కోసం లేదు కదా. అరే ఇలాంటి సమస్యలు ఇక చూడు, సీఎం సొంత నియోజకవర్గంలో తాగునీటి సమస్యలతో పల్లెలన్నీ కూడా తల్లాడుతున్నాయి. 2 నెలలుగా తాగునీరు సమస్య అందక అవస్థ పడుతున్నామని, పక్షం రోజులుగా మరీ దారుణంగా ఉందని పేర్కొంటూ కొరంగల్ మండలం టేకల్కోడ్ గ్రామ మహిళలు గురువారం ఇలా ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేస్తారు. ఏంటి ఫిబ్రవరి 14వ తారీఖు ఇవాళ, మార్చి ఉన్నది, ఏప్రిల్ ఉన్నది, మే ఉన్నది, పరిస్థితి ఏంది జూన్లో కూడా ఉంటుంది ఎండలు. ఇంకా 4 నెలల సమయంలో గొంత ఆరడానికి బుక్కెడు నీళ్ళు కూడా పోయావయ్యా. ఏం ప్రభుత్వం అంట నాకు అర్థం కాదు. ఏం ప్రభుత్వం అనాలి ఇప్పుడు మిమ్మల్ని? మాట్లాడితే మాట్లాడిండంటారు, ప్రశ్నిస్తే ప్రశ్నించిండంటారు. సమస్య ఏమో కళ్ళ ముంగట ఉన్నది. అందరూ వృద్ధులే ఇక్కడ. వాళ్ళు 7 బిందెలు పట్టుకొని పోవాలి, 7 నీళ్ళు తెచ్చుకోవాలి, ఎండాకాలం గోలిగా ఏం చేయాలి, ఎట్లా బతకాలి చెప్పరాదు. రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి అయినా, రాష్ట్రానికి సంబంధించిన అధికారులైనా, రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులందరినీ కూడా నేను అడుగుతున్నా ఈరోజు. బాజాప్తగా అడుగుతా. అయ్యా నా తెలంగాణ ఆగమైపోతా ఉంటే నేనేమి కూర్చొని ఖాళీ చేతులతో ఇక్కడ కూర్చోవడానికి లేను. ప్రశ్నిస్తా, బరాబరి అడుగుతా. మీరు మంచి చేయనంత వరకు కూడా పోరాటం గిట్లనే ఉంటుంది. అరే చూడన్నా, వృద్ధులు బిందెలు పట్టుకొని 7 నీళ్ళు తెచ్చుకోవాలి. కేసీఆర్ కాలంలో మిషన్ భగీరథ అనేది ఒకటి ఉండే కదా, అద్భుతంగా మన ఇంటికే గంగమ్మ తల్లి వస్తున్నా అని పిలుపునిచ్చి మరీ నీళ్ళు వచ్చి చాలా అద్భుతంగా ఉండే కదా. ఈ రోజు ఏమైపోయింది? గత ప్రభుత్వం అమలు చేసిందనే ఇప్పుడు అమలు చేయడానికి ఏమైతుంది? ఏం నొప్పి అవుతుంది, ఏం ఇబ్బంది అవుతుంది అంటున్నా. అరే అందరూ వృద్ధులే కదన్నా. ఇది ఇట్లుంటే ఇక ఈడ చూడు, రంగారెడ్డి జిల్లా కత్తల్ మండల కేంద్రంలోని హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారిపై పాలన పారబోసి నిరసన వ్యక్తం చేస్తున్న మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఆ పాడి రైతులు. ఎందుకంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా చెలో విజయ డైరీకి సంబంధించి బిల్లులలో డిమాండ్ చెల్లింపు బిల్లులకు సంబంధించి ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే, నాది అధికారం కాంగ్రెస్ పార్టీ వచ్చింది, అరే అల్లుడు లేకపోతే బావా బహమ్మారది తమ్ముడు ఈ సుట్టపోళ్ళు అందరూ ఏమని అంటారు, వీళ్ళు ప్రమాణం చేసేటప్పుడు ఇక్కడ ప్రమాణం చేస్తారు. నేను భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తూ బంధుప్రీతి కానీ ఏ ప్రీతి లేకుండా పనిచేస్తానని ప్రమాణం చేస్తారు వీళ్ళు. కానీ ఇది పక్క పెట్టిన తర్వాత ఆగమైపోతుంది. ఇది రియాలిటీ నేను చెప్పేది. నేను ప్రాక్టికల్గా ఉంటాను కాబట్టి ప్రాక్టికల్గా చెప్తున్నా మీకు. ఇక చూడు ఈరోజు వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ చెల్లింపులు అయితలేవు. ఇప్పుడు దేన్నైనా ఒకదాన్ని కూలగొట్టాలి, కాల్చివేయాలి, లేకపోతే దాన్ని పతనం చేయాలంటే ఏంటిది? ఏదో ఒక అడ్డదారులు వచ్చేసి ఉన్నాయి లేని ఉన్నట్టుగా క్రియేట్ చేయడమే ప్రభుత్వం బాధ్యత. గంతే, అంతకుమించి ఏం చేస్తారండి వీళ్ళు? అంతకుమించి వీళ్ళు చేసేది ఏమీ లేని పరిస్థితి కనబడుతుంది. ఇక ఇదైతే ఘోరం. ఇది సలార్ తండాకు దగ్గర మహబూబాద్ జిల్లా జాతీయ రహదారి కోసం మహబూబాద్ జిల్లా సలార్ తండా వద్ద అధికారులు సర్వే చేస్తున్నారు. తమ పొలాన్ని ఇవ్వబోమంటూ సర్వేను అడ్డుకున్న మహిళలను అరెస్ట్ చేస్తున్న పోలీసులు. ప్రాణం పోయిన భూములు ఏం సర్కారు తెగేసి చెప్తున్న రైతులు. లగచెల్ల పరిధిలో అసైన్డ్ భూములపై కలెక్టర్ సమావేశానికి రాని గిరిజనులు. రోటిబండ పులిచెర్లకుంట తండాకు అధికారుల యంత్రాంగం బెదిరింపులు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఓ అన్నా నిన్నే అన్నా, ఓ అక్క నిన్నే, ఓ నాయనా నిన్నే, ఓ బాబాయ్ నిన్నే, ఓ పిన్ని నిన్నే, ఓ చెల్లె నిన్నే. మీకు భూమి ఉందా? కాంగ్రెస్ వచ్చిందా? కథం పోతుంది, ఎత్తుకపోతారు వీళ్ళు. రాబందులు లెక్క గద్దలు లెక్క ఎత్తుకపోతారు. అరే నిన్నే అన్నా చెప్పేది, నీకే ఎత్తుకపోతారు. ఎందుకంటే లగచర్ల గదే అయింది, రోటిబండ తండకాడ గదే అయింది, పులిచెర్ల కాడ గదే అయింది. ఆఖరికి ఇక్కడ ఏంది అంటే మహబూబాద్ జిల్లాకు సంబంధించిన సలార్ తండ దగ్గర అదే అయింది. ఎక్కడ భూమి కనబడితే అక్కడ రాబందులు లెక్క దొంగలు లెక్క వాలిపోయి గుంజుకపోయే పరిస్థితి అయిపోతుంది. మేము భూములు ఇక్కడ ప్రజాభిప్రాయం అనేది ఒకటి ఉంటుంది, మన హక్కు అనేది ఒకటి ఉంటుంది. మన హక్కు సంబంధించి మనం పూర్తి స్థాయిలో మేము ఇవ్వము అని బలంగా కూర్చున్నప్పుడు కలెక్టర్ సమావేశానికి పూర్తి స్థాయిలో వెళ్ళి మేము రాము, మా భూములు ఇవ్వము అని చెప్తే అధికారుల చేత, రౌడీల చేత, గూండాల చేత ఇంకా వేరే రకంగా ఇబ్బంది పెడుతూ వాళ్ళని అనేక రకాలుగా చంపేస్తామంటూ బెదిరిస్తామంటూ రకరకాలుగా ఇబ్బందులు పెడుతున్నారట వీళ్ళను. గిందికే రంజిత్ ప్రశ్నిస్తున్నాడు. అరే ఎన్ని రోజులు ఇబ్బంది పెడతారు? ఏం చేయాలనుకుంటున్నారు? తెలంగాణలో భూమి ఉండడమే పాపమా? బలిసినోడు దగ్గర 1000 ఎకరాలు బినామీల పేర్లతోని ఓ మంత్రి దగ్గర 5000 ఎకరాలు ఉన్నదట. ఇంకా వస్తుంది డాటా, వస్తుంది, అన్నీ చెప్తా. నేను ఎప్పుడు చెప్పాలనో, ఎప్పుడు అవన్నీ రిలీజ్ చేయాలనో నాకు బాగా తెలుసు. రిలీజ్ చేస్తా, తీరుతా ఖచ్చితంగా. మానవత్వమైన కోణంలో ఆలోచిస్తే ఈ సన్నాసులు ఏం చేస్తున్నారంటే మొత్తం దోసుక తింటున్నారు. ఇక చూడుర్రి, సూది లేదు దూది లేదు, పేదల వైద్యంలో ప్రభుత్వం విఫలం. కేసీఆర్ హయాంలో చేరువైన పల్లె బస్తీ దవాఖాన్ల. దాంతోపాటు రేవంత్ ఏలుబడిలో వైద్య సేవలను నిర్లక్ష్యం చేస్తున్నారు.
టీ డయాగ్నోస్టిక్ సెంటర్ల నిర్వహణలోనూ అలసత్వం 14 నెలలైన వైద్య ఆరోగ్య శాఖ మీద సమీక్ష హరీష్ రావు. కేసీఆర్ 10 ఏళ్లలో తెలంగాణ వైద్య ఆరోగ్య రంగాన్ని దేశానికి రోల్ మోడల్గా నిలిపితే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ఖ్యాతిని దూరం చేస్తున్నది. 134 రకాల రోగ నిర్ధారణ పరీక్షలను పేద ప్రజలకు ఉచితంగా అందించేందుకు టీ డయాగ్నోస్టిక్ సెంటర్లను గత ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. నాడు అద్భుతంగా పనిచేసిన పల్లెలు బస్తీ దవాఖానలు డయాగ్నోస్టిక్ సెంటర్లు నేడు ప్రజాదరణలో కోల్పోతున్న పరిస్థితి కనబడుతుంది. నాకు ఒక డాక్టర్ కాల్ చేసింది, ఒక అక్క, దాంతోపాటు ఓ బ్రదర్ కూడా కాల్ చేసిండు. ఎందుకంటే నేను పల్లె దవాఖాన బస్తీ దవాఖాన పోదామని నా దగ్గర నెంబర్ ఉంటే వాళ్ళకి కాల్ చేసిన. అంటే వాళ్ళు ఇక్కడ నుండి వేరే కాడికి ట్రాన్స్ఫర్ అయితే అక్కడ వాళ్ళను రాజకీయ నాయకులు ఈ మందులు వీళ్ళ దగ్గర మీరు ఈ టైంకి రావాలి, ఇప్పుడు రావద్దు అని చెప్పే ప్రయత్నం జరుగుతుంది. పేదలకు వైద్యం అందించడానికి కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఇక్కడ హరీష్ రావు ఏమంటున్నాడు అంటే 14 నెలలు అవుతుందని పంచాయతీ ఊరికే పెడతలేడన్నా. హరీష్ రావు ఉత్తనే చెప్పడు, ఇగో ఇక్కడ నేల మీద పడుకున్నప్పుడు ఏం చేయాలి వీళ్ళు అని అడుగుతున్నాడు హరీష్ రావు. తప్పేముందన్నా? ఈ తెలంగాణ రాష్ట్రానికి కావాల్సినవి రెండు, ఒకటి విద్య, 2 వైద్యం. ఈ 2 ఉంటే సరిపోతుంది, ఆటోమేటిక్గా అన్నింటినీ తర్వాత సెటరైట్ చేయవచ్చు. కానీ ఇక్కడ అది లేదే. ఇక మా సారు గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాస్తు పిచ్చి పట్టింది. వాస్తు పిచ్చి ఓ నడింట్లో ఊకున్నోడు, పోరాటం చేసినోడు, చేయనోడు, ఎవ్వరి నోటికి వచ్చినాడు పిచ్చి కుక్కల కంటే అధ్వానం మరిగారు. మరి ఇదేంద్రా సన్నాసులు, ఇదేంద్రా వాస్తు పిచ్చి నెత్తికెక్కింది, పాలన పడికేసింది. సచివాలయంలో రేవంత్ సర్కార్ తారీఖ సెక్రటరియట్లో అడుగుపెట్టినప్పటి నుంచే అంతే. లక్కీ నెంబర్ ఆధారంగా ముఖ్యమంత్రి పరిపాలన 6వ అంతస్తు నుంచి 9వ అంతస్తుకు సీఎంఓను మార్చేందుకు యత్నం. తూర్పు నుంచి ఈశాన్యానికి ప్రధాన మహద్వారం మార్పు, వచ్చి వెళ్లే దారులలో మార్పులు. వీటి కోసం దాదాపుగా 3.20 కోట్ల కేటాయింపులు. కాన్వాయ్లో 9వ నెంబర్కు ప్రాముఖ్యత. అడుగడుగున వాస్తును పాటిస్తున్న ఆ సీఎంతో పాటు మంత్రులది కూడా అదే దోవ. ఇల్లు పీకి పందిరి వేసినట్లుగా బంగారం లాంటి సచివాలయాన్ని వాస్తు పేరుతో చెడగొడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తు విషయంలో గతంలో తీవ్ర ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు తాను అదే వాస్తు పేరుతో రకరకాల మార్పులు చేర్పులు చేయడం విడ్డూరంగా ఉందని, వాస్తు పిచ్చి పట్టినట్లుగా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇక మరో పక్కన నగరం నడి ఒడ్డున హుస్సేన్ సాగర్ తీరంలో పూర్తి స్థాయిలో రాచవీటితో ఉండే రాష్ట్ర సచివాలయంపై విషయం కక్కుతుండడం విమర్శలకు దారితీస్తున్నది. వాస్తు పేరుతో మార్పులు చేస్తూ ఏకంగా కూడా ఆ నిర్మాణ నాణ్యతపై అనుమానాలు రేకెత్తించడం చర్చనీయాంశంగా మారింది. సీఎం అండ్ కో సచివాలయ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని సామాన్యులు మండిపడుతున్న పరిస్థితి కనబడుతున్నది. వాస్తు పిచ్చి ఇది ఎంత స్థాయిలో మారిందంటే కులపిచ్చి కులగజ్జి కంటే అధ్వానంగా మారిపోయింది మా నేతలకు. వీళ్ళు ఏమన్నా చేస్తారా అంటే ఏమీ చేయలేని పరిస్థితి కనబడుతుంది ఈరోజు. ఎంత ఘోరమైన విషయం అంటే యావత్తు తెలంగాణ సమాజం కూడా ఆలోచించాలి. చాలా బాధాకరమైన విషయం, చాలా విడ్డూరం ఇది. వాస్తు పిచ్చితోని పరిపాలన పడకేసిండ్రండి. అరే భయ్, ఎన్నికల ప్రచారానికి పోయినప్పుడు వాస్తు పాటించినవారా, మేనిఫెస్టో పోయినప్పుడు వాస్తు పాటించినవారా అని తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ వాళ్ళు డిస్కషన్ చేసుకుంటున్నట్ల. అరే మామ గిట్లెట్లా అయిందిరా, అరే గిట్లెట్లా మరి ఆనాడు పాటించని ఈ రోజు ఎక్కడైందిరా అంటే లేదు ఎవరు అధికారంలోకి వచ్చినా కూడా వాస్తు పట్టించుకుంటారు. ఆదిమానవుడు విట్టినప్పుడు సంచార జీవిగా మారాడు. ఆ తర్వాత ఒక కాడ నివాసం ఏర్పాటు చేసుకున్నప్పటి నుండి ఈ పంచాయతీలన్నీ మొదలైనవి. చరిత్ర సైన్స్ను కనుక తవ్వి తీస్తే ఆదిమానవుడి పుట్టుక నుండి మొదలు పెడితే మానవుడు సంచార జీవిగా ఉన్నప్పటి వరకు ఏ సమస్య లేదు, కులం మతం ఏది లేదు. ఎప్పుడైతే స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నాడో అన్ని మొత్తం పుట్టుకొచ్చినాయి. ఈరోజు తెలంగాణ పరిపాలన అందించవయ్యా స్వామి అంటే వాస్తు పిచ్చి. ఆ గోపురం కూలగొడదామా, తాను నుండి పెచ్చులు ఊడగొడదామా, గేటును బంద్ చేద్దామా, ఇది బంద్ చేద్దామా, ఏంది ఇదంతా పంచాయతీ? ఎంత దారుణం అంటే ఇంతకంటే ఘోరం ఇంకేముంటుందండి తెలంగాణలో? ఇక దాంతోపాటు ఎమ్మెల్సీ కవిత పింక్ బుక్లో రాసుకుంటున్నాం, లెక్కలు తెలుస్తాం, సర్కార్కు కవిత వార్నింగ్. రేవంత్ రాజ్యాంగాన్ని కూనీ చేస్తున్నారు, 5% పనులు చేయలేని దద్దమ్మ ప్రభుత్వం. కడియం శ్రీయార్ది అవకాశవాదం. ఉప ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ పార్టీదే విజయం, బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలి జనగామలో ఎమ్మెల్సీ కవిత అంచు కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఓ పక్కన కేసీఆర్, ఇంకో పక్కన కేటీఆర్, ఇంకో పక్కన హరీష్ రావు, ఇంకో పక్కన కవిత. కాంగ్రెస్ పార్టీని చెడు కూడా ఆడుకుంటారు. బ్యాట్ పట్టుకొని బంతిని కొడితే ఎటు పడితే అటు పోతుంది చూడు, అట్లా అయిపోయింది కాంగ్రెస్ పరిస్థితి. అందరూ పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు పోరాటం చేయడానికి అలాంటి పరిస్థితి ఉత్పన్నమైపోయింది తెలంగాణలో. దాన్ని ఉత్పన్నం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇది ఫ్యాక్ట్ అండి, ఇది నిజం. ఎమ్మెల్సీ కవిత పోరాటం అనేది అద్భుతం. ఈరోజు బీసీల కోసం నినాదించిన లేదా పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు రాజ్యాంగాన్ని హేళన చేసిన సెమినార్ పెట్టి దాంతోపాటు తెలంగాణ ప్రాంత బిడ్డలకు వాస్తవాలను తెలియజేసే ప్రయత్నం చేస్తుంది ఎమ్మెల్సీ కవిత. అది అందరికీ తెలిసిన విషయమే కదా.
ఇక యూరియా దొరకలేదు, గంటల తరబడి క్యూ లైన్లో అన్నదాతలు, తెల్లవారక ముందుకే క్యూ కడుతున్న రైతులు, పలుకుబడి ఉన్నోళ్ళకే యూరియా, బ్లాక్ మార్కెట్లో జోరుగా దందా, ముందస్తు ప్రణాళికలు శూన్యం, పట్టించుకునే నాదులు లేడన్నా రైతులు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఆలోచించుర్రు ఇక. ఇది తిమ్మాపూర్కు సంబంధించి రైతులకు యూరియా కూడా దొరకలేదట. అరే ఇంతకంటే దారుణం, ఇంతకంటే ఘోరం ఇంకేముంటుందండి? ఇక చెప్పుర్రి. ఫుడ్ పాయిజన్, ఇద్దరు విద్యార్థినులకు అస్వస్థ, నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లిలో ఘటన, హాస్పిటల్లో చికిత్స పొందుతున్న స్టూడెంట్స్. ఈ తిండి మేము తినలేం మహాప్రభో తెలంగాణ, ఈ తిండి మేము తినలేమంటూ గిన్నెలో విద్యార్థులు నడి రోడ్డుపై ధర్నాకు దిగారు. నగరంలోని దిల్షిప్ నగర్ పిఐఎన్టీ కాలనీలో ఉంటున్న బీసీ హాస్టల్లో దుస్థితి. ఇక చెప్పుర్రా. నేను ఒక విషయం చెప్పాలి, ఇది చెప్పే ముందు ఒకరోజు నన్ను ఏంది అంటే ఒక నోటీసులు ఇవ్వడానికి పోలీసు వ్యవస్థ వచ్చింది నా దగ్గరికి. నోటీసులు ఇచ్చిళ్ళు, దానికి సంబంధించి 41 CRP ఇచ్చేసిళ్ళు, వెళ్ళిపోయాళ్ళు. మళ్ళీ ఒక తర్వాత అరెస్ట్ అయింది, మీ అందరికీ తెలిసిన విషయం. దాని నుంచి నేను బయటకు వచ్చిన తర్వాత ఒకసారి మీరు ఆలోచించాలి. ఏ వ్యవస్థలైనా మన అనేటోళ్ళు చాలామంది ఉంటారు, అందులో నా స్నేహితులు చాలామంది ఉన్నారు, పెద్ద పెద్ద క్యాడర్లో ఉన్నారు. ఒక ఆడియో తీసుకొచ్చిళ్ళు, మీ దగ్గర నేను ప్లే చేయలేని పరిస్థితి. అది ఏంటి అంటే, ఈ తెలంగాణను పూర్తి స్థాయిలో మన చేతిలోకి తీసుకురావాలి, దాన్ని మనం వినియోగించాల్సింది పోలీసు వ్యవస్థను. దాని తర్వాత ప్రశ్నించే గొంతుకలను అరెస్ట్ చేయాలి. దాంతో పాటుగా పూర్తి స్థాయిలో ఎవరైతే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నారో వాళ్ళని ఖతం చేయాలి. ఇది వాళ్ళ వ్యూహం అండి. దాంట్లో భాగంగా రంజిత్కు సంబంధించి ఆరదేశులు. రంజిత్ అంటే ఏం ఉత్తోడే కదగా, గెచ్చోడు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, నేను ఆ రిపోర్టింగ్ వ్యవస్థ నుంచి వచ్చినాను. దాంట్లో ఏంటి అంటే, నేను ఆర్టికల్స్ రాయగలుగుతా, స్టోరీస్ రాయగలుగుతా, స్టోరీ చేయగలుగుతా, బ్లాస్టింగ్ న్యూస్ కూడా చేయగలుగుతా. గత ఛానల్లో పనిచేసినప్పుడు ఎంజిఎంలో కరోనా వచ్చినప్పుడు కరోనా వార్డులో పీపీ కిట్ లేకుండా అక్కడికి పోయి పూర్తి స్థాయిలో రిపోర్టింగ్ చేస్తే అది మిలియన్లలోకి వెళ్తే, దాంతోపాటు రాష్ట్రానికి సంబంధించిన అక్కడ జిల్లా కలెక్టర్ స్పందించడు. తెల్లారగాక మళ్ళీ తెల్లారి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా వెళ్ళండి. ఎవడా ఆ పిల్లగారు గంత అద్భుతంగా గిన్ని సమస్యలు బయటికి తీసుకొచ్చి ఏం చేస్తారు మీరు అని వాళ్ళ తిట్లదాడం పడ్డది ఆ రోజు. అయితే ఈ గొంతుకను ఆపడానికి రకరకాలుగా కుట్రలు జరుగుతాయి. మొన్న మా నాన్న మీద పూర్తి స్థాయిలో కూడా బెదిరింపే ప్రయత్నం చేయడం, దాంతోపాటుగా ఇక్కడ చుట్టుముట్టు ఆఫీస్ చుట్టూ తిరగడం. అంటే ఎంత బాధాకరమైన విషయం అంటే, నిర్బంధంలో తెలంగాణ ఉంటున్నది. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, ఈరోజు ఇలాంటి సమస్యల మీద ఫోకస్ పెట్టు అంటున్నా నేను. బుక్కెడు బువ్వ పెట్టకపోతే ఇప్పుడు వాళ్ళ పిల్లలైనా మన పిల్లలైనా పిల్లలే కదా, వాళ్ళకి ఏం కావాలని నాణ్యమైన బువ్వ పెడితే రేపు పొద్దుగాల ఒకరు క్రికెటర్ అవుతారు, ఒకరు వాలీబాల్ ప్లేయర్ అవుతారు, ఒకరు లాయర్ అవుతారు, ఒకరు డాక్టర్ అవుతారు, ఒకరు ఇస్రో శాస్త్రవేత్త అవుతారు, ఒకరు పైలట్ అవుతారు, దాంతోపాటు ఒకరు కలెక్టర్ అవుతారు, ఒకరు ఎస్పీ అవుతారు, ఒకరు రాజకీయ నాయకుడు అవుతారు, ఒకరు సీఎం అవుతారు, ఒకరు పీఎం అవుతారు, లేకపోతే రక్షణ దళాలలో ఉంటారు, ఆర్మీలో ఉంటారు, ఇట్లా రకరకాల వృత్తులో ఉంటారు కదా. వీళ్ళకు బాగు చేయాలంటే మా మీద పడి రాబందుల లెక్క పిక్క తింటే ఏమవుతుంది? మీరు ఎంత ఒత్తిడి ఎత్తే అంత ఆనందం ఉంటుంది మాకు. ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలు. ఇక్కడ ఈ చిన్నారులతో మాట్లాడితే అన్నా ఆకలి అవుతుందన్నా అంటున్నారు, అన్నా ఆకలి అవుతుందన్నా అంటున్నారు. ఇక దీనికి ఏం సమాధానం చెప్పాలి చెప్పుర్రి? ఇంతకంటే బాధాకరమైన విషయం ఇంకేముంటుంది తెలంగాణ ప్రాంత బిడ్డలారా? ఇంతకంటే ఘోరం ఇంకేముంటుంది? ఇక దీని గురించి మాట్లాడమంటేనేమో పూర్తి స్థాయిలో వాళ్ళు అజ్జేసిలు, వీళ్ళు ఇజ్జేసిలు, వీళ్ళు ఈ కథ, వాళ్ళ ఆ కథ అంటూ కూడా చెప్పుకుంటూ వచ్చే పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిస్థితి ఏంటంటే, తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకు మంచి బువ్వ పెట్టి మంచి వసతి కల్పించమని చెప్తా ఉంటే, అవన్నీ కల్పించకుండా పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ నేతల మీద, బీఆర్ఎస్ పార్టీ మీద విరుచుకుపడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ వాస్తవమైన కోణం ఏంటంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఉన్నాడు కదా, ఆయన మీద ఏదో రకంగా కుట్ర చేయాలి, ఏదో చేయాలని చేసే ప్రయత్నం చేస్తారు. ఒక్కసారి ఇది ఏంది కుమారస్వామికి సంబంధించి ఒకసారి పూర్తి అప్డేట్ ఒకసారి కనుక్కునే ప్రయత్నం అయితే చేద్దాం. వారు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. కుమారస్వామి గారు నమస్తే అండి, నేను లైవ్లో నుంచి మాట్లాడుతున్నా. అసలు ఏం జరిగింది? పూర్తి స్థాయిలో ఆడ ఫామ్ హౌస్ అంటున్నారు, మీరేమో అది మామిడి తోట అంటున్నారు. అసలు ఏం జరిగింది? నమస్కారం అండి రంజిత్ గారు. నమస్తే అండి, చెప్పండి. మేము పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారి సొంత గ్రామం వరకోనండి. ఓకే. మచ్చలేని నాయకుడు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు. తన 20 ఏళ్ల రాజకీయంలో చిన్న చీమ కూడా ఆను కలిగించినటువంటి వ్యక్తి శ్రీనివాసరెడ్డి గారు. ఓకే. తన రాజకీయ భవిష్యత్తు తనంటే ఉదాహరణకు ఇప్పుడు మా సొంత విలేజ్ దీన్ని ఎంత డెవలప్మెంట్ చేసిండు, ఏ విధంగా చేసిండు, తన సొంత ఖర్చు ఒక 8 ఎకరాల భూమి విరాళంగా ఇచ్చి 105 డబుల్ బెడ్రూమ్లు కట్టి చిన్నులు నిరుపేదలకు ఇచ్చి ఊరు మొత్తం సీసీ కెమెరాలు, ఎల్ఈడి లైట్లు, స్కూల్ కు ఫర్నిచర్, స్కూల్ అభివృద్ధి, హరితారంపై ప్రత్యేక దృష్టి పెట్టి ఊరు మొత్తం హరితారం చేయించి ఇటువంటి మంచి పనులు చేసి, ఇటువంటి మంచి కార్యక్రమాలు చేసి ప్రభుత్వాన్ని వ్యతిరేకించుకుంటూ ప్రభుత్వం మీద వాళ్ళు ఇచ్చిన హామీల మీద వ్యతిరేకంగా మాట్లాడడం ద్వారా కావాలని శ్రీనివాసరెడ్డి గారిని బదనాం చేయడం కోసం, శ్రీనివాసరెడ్డి గారిని అలా చేయాలని, కేటీఆర్ గారిని చేయాలనే ఉద్దేశంతో ఇలా
వీళ్ళు చేయడం జరిగింది. అంటే రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్ లోనే ఇదంతా జరిగింది. ఇప్పుడు ఫామ్ హౌస్ శ్రీనివాస్ రెడ్డి గారు లీజుకి ఇచ్చిండ్రు, వాళ్ళ అల్లుడు గాంధీవ్ రెడ్డి గారే చూసుకుంటూ ఉన్నాడు. అదంతా వాళ్ళకి తెలుసు, దొరికిన వాళ్ళు తెలుసు. అయినప్పటికీ శ్రీనివాస్ రెడ్డి గారికి నోటీసులు ఇవ్వడం, శ్రీనివాస్ రెడ్డి గారిని బదనాం చేయడం, ఆ కోళ్ల పందాలకు శ్రీనివాస్ రెడ్డి గారికి ఏం సంబంధం ఉంది? ఆ కోళ్ల పందాలకు గారికి శ్రీనివాస్ రెడ్డి గారు వెళ్తాడా? అది కావాలని కొన్ని మీడియాలలో వాళ్ళకు సంబంధించిన మీడియాలలో బదనాం చేయడం కోసము, తనకున్న మంచి పేరును అలా నాశనం చేయడం కోసము, తనకు అలా చేయడం కోసం వీళ్ళు చాలా ప్రయత్నం చేసిందండి. కానీ ఇప్పుడు మీలాంటి వాళ్ళు రంజిత్ గారు, అంటే మీ ముందు నేను అంటున్నాను కాదు, కానీ చాలా మంది ప్రజలు ఇప్పుడు చూస్తున్నారు రంజిత్ చెప్పేది ఏంటిది, రంజిత్ అంటే ఎవరేంది, ఏ ఛానల్ ఏంటిది అనేది ప్రజలు గమనిస్తున్నారు. 100% ప్రజలు ఇప్పుడు అంటే కాంగ్రెస్ కు ఓటేసిన వాళ్ళు మామూలుగా మా గ్రామాలలో చూసాం, వాడు చెప్పుతో కొట్టుకుంటూ చెంపలు వేసుకుంటూ కనబడ్డప్పుడు అలా. ఓకే, ఇప్పుడు అది మామిడి తోటనా ఫామ్ హౌసా? మామిడి తోట అండి. అది మామిడి తోట లీజుకి ఇచ్చిర్రు. ఆ లీజ్ లో వాళ్ళు ఎవరైతే పార్టీ పెట్టుకుంటే దానికి సంబంధించి ఇప్పుడు కక్షపూరితంగా వివరించారు అంటారు. అవునండి, అది ఫామ్ హౌస్ కాదు, ఓన్లీ మామిడి తోట. మామిడి తోటలో చిన్న 2 రూములు, అందులో పని చేసుకున్న వాళ్ళ కోసమే 2 రూములు ఉంటాయి. అది చూస్తే తెలుస్తుంది ఫామ్ హౌస్ కాదండి అది. దానికి కావాలని ఫామ్ హౌస్ అని ఎక్కడ ఫోటోలు పెట్టి యూట్యూబ్ ఛానళ్లలో లేని కల్పించి పెట్టి శ్రీనివాస్ రెడ్డి గారు ఇట్లా అని అట్లా అని లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నారండి. ఓకే, థ్యాంక్ యూ అండి. రైట్, చూసారు కదా, ఇంకొక విషయం కూడా అందుతుంది మనకు. నిన్న మోయినాబాద్ మండలంలోని ఇక్కడ పూర్తి స్థాయిలో ఏదైతే మామిడి తోట సంబంధించి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన భూపతి రాజు శివకుమార్ అంటే గబ్బర్ అనే వ్యక్తి ఆధ్వర్యంలో నిర్వహించిన కోడి పందాల స్థావరాలపై పోలీసులు దాడి చేసిన విషయాన్ని రేవంత్ రెడ్డి డైరెక్షన్లో ఎటువంటి సంబంధం లేని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారికి అంటిస్తున్న పోలీసులు ఇదే ప్రాంతంలో అదే భూపతి రాజు శ్రీనివాస్ వర్మ జన్మదిన సందర్భంగా 10 రోజుల క్రితం వేడుకలు చేసి అక్కడ కోడి పందాలలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రధాన అనుచరుడు రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ విజయబాబు కాంగ్రెస్ నాయకులు వీరి సదరు వ్యక్తులతో ఉన్న సన్నిహిత సంబంధాల దృష్ట్యా గతంలో ఖమ్మం జిల్లా ఆంధ్ర ప్రాంతాలలో పలు చోట్ల ఇలాంటి కార్యకలాపాలు నిర్వహించడం కాగా నిన్న పోలీసులు రైడ్ అనంతరం కేవీపీ రామచంద్రరావు గారి సన్నిహితుడు సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి అధికారులకు ఫోన్ చేసి తప్పించగా తన అనుచరులను వదిలిపెట్టాల్సిందిగా సదరు పోలీసులపై పొంగులేటి తీవ్ర ఒత్తిడి తెచ్చినట్లుగా అక్కడ ఉన్న నిందితులు కొంతమంది కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇగో ఇది కథ. వీళ్ళందరూ కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించి లేకపోతే రేవంత్ రెడ్డికి సంబంధించి వీళ్ళందరూ కూడా వాళ్ళు కోళ్ళ పందాలు పెట్టి వాళ్ళు లీజుకు తీసుకొని వాళ్ళు పంచాయతీ మొదలుపెట్టి అభం శుభం తెలియని నేతల మీద పెడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకా ఇంతకంటే దారుణం ఇంకకంటే ఘోరం ఇంకేముంటుందండి. నేను అందుకే విషయాన్ని చెప్తున్నా. ఇగో ఈ పత్రికలన్నీ చదవకుర్రి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా పత్రికలన్నీ కూడా చదవకుర్రి. ఈ అడ్డమైన న్యూస్ చదివి ఆగమాగం కాకుర్రి. నేనే చెప్తున్నా. అందుకే మీకోసం ఏం చెప్తున్నా అంటే ఇక్కడ వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఉంటుంది. ఖచ్చితంగా దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నా, షేర్ చేయమంటున్నా, లైక్ చేయమని చెప్తున్నా. ఎందుకు అంటే తెలంగాణలో వాస్తవాలన్నింటినీ కూడా చెప్పేది కేవలం మీ అందరికీ తెలిసిన విషయమే వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ మాత్రమే. కాబట్టి ఇకనైనా తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రాంత ప్రజలు ఆలోచించండి. బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసిళ్ళు ఏ తప్పు చేయకుండా బదనామైపోతారు. నేను చెప్తున్నా కదా, ఆ పరమశివుడు సాక్షిగా చెప్తున్న బీఆర్ఎస్ పార్టీకి లేదా నాలాంటి ప్రశ్నించే గొంతుకులు మేము ఏ తప్పు చేయకున్నా మరక రుద్ది మరీ అంటేస్తారు, బట్ట కాల్చి మీదేస్తారు. ఇది మాత్రం తెలంగాణ సమాజం గమనించాల్సిన అవసరం ఉన్నది.